अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थ सार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कावेरिका नर्मदयोः समागमे सज्जनतारणाय सदैव मान्धातृपुरे वसन्तं ओंकारमीशं शिवमेकमीडे ओंकारमीशं शिवमेकमीडे ओंकाराकारमीशानम् उमानाथं सदाशिवं नर्मदातीरसंवासं परमेश्वरमाश्रये परमेश्वरमाश्रये यस्मात् संजायते कृत्स्नं यत्र चैव प्रलीयते नमस्तस्मै सुरेशाय विष्णवे कूर्मरूपिणे विष्णवे कूर्मरूपिणे शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय ओंकारनाथाय नमः शिवाय श्री महाकालाय नमः शिवाय श्री नर्मदेशाय नमः शिवाय जय 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 नर्मदे जय 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 नर्मदे जय 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 नर्मदे नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः నర్మదాంబకు నమస్కరిస్తూ ఓంకారేశ్వరుని పాదపద్మాలకు అంజలిస్తూ స్వామి సన్నిధిలో స్వామి అనుగ్రహంతో గత 2 రోజులుగా చెప్పుకొస్తున్న కూర్మ పురాణంలో అనేక అంశములు ప్రధానంగా కర్మ భక్తి జ్ఞానం అనేది మానవుడు తెలుసుకోవాల్సిన ప్రధానమైన విజ్ఞానం కనుక అది చెప్పడమే పురాణముల గమ్యం వేదముల యొక్క గమ్యం దాన్ని తెలియజేస్తున్నది కూర్మ పురాణం ముఖ్యంగా భగవద్భావన మన హృదయానికి కలిగించడం కోసం పురాణములు భక్తిని ప్రబోధిస్తూ అనేక విషయాలు చెప్తున్నాయి నిన్నటి రోజున రుద్రుని యొక్క తత్వం చెప్పుకున్నాం రుద్రుని అనేక రూపములు రుద్రావిర్భావ విషయములు అదేవిధంగా మొన్నటి రోజున నారాయణ తత్వము లక్ష్మీనారాయణ యొక్క వైభవము ఇత్యాదులు అందరూ నారాయణుడు చెప్పిన మాటలు ఆ మాట పుస్తకం కూర్మ పురాణం అంతా నారాయణుడు చెప్తున్నాడు కూర్మరూపైన నారాయణుడు దేవతలకి ఋషులకు ఉపదేశించింది కూర్మ పురాణం నిన్నటి రోజున దేవీ మాహాత్మ్యం అనే అంశాన్ని ప్రారంభించుకున్నాం అందులో మొదటి అధ్యాయాన్ని ఇది సాంఖ్యము ఇది బ్రహ్మజ్ఞానము గోపనీయము అత్యంత రహస్యము అంటూ నారాయణుడి దాని గురించి వివరించాడంటే ఆ శివశక్తి తత్వమంతా కూడాను గ్రహించవలసిన అసలైన విజ్ఞానం అక్కడే ఉన్నది.
విశ్వమంతా శివశక్త్యాత్మకమని గ్రహించినప్పుడు విశ్వములో ఉన్న నేను కూడా శివశక్త్యాత్మకమని తెలిసి శక్తి ఏ శివుని అధిష్టానంగా తీసుకున్నదో ఆ శివుని తెలియజేయడమే శక్తి యొక్క లక్ష్యం గనక శక్తి ద్వారా శక్తిని ఆశ్రయించి శక్తి ఎవరిని అధిష్టానంగా తీసుకున్నదో ఆధారంగా తీసుకున్నదో ఆ పరతత్వం నందు లయం కావడమే అసలు ప్రయోజనం. అది శివశక్తి తత్వము అంటే చాలా విస్తారంగా చెప్పబడింది. శివుని యొక్క శక్తియే అనేక రూపములు సౌమ్య అసౌమ్య శాంత అశాంతాది వివిధ రూపములు ధరించి విశ్వమంతా వ్యాపించి ఉన్నది అని తెలియజేస్తూ అటువంటి ఆ శక్తి శివునికి పత్నిగా ఎలా వచ్చింది అనే విషయంలో హిమవంతుని కుమార్తెగా కలిగిన విషయం చెప్పినప్పుడు బాలగా ఉన్నటువంటి ఆమెను చూసి మేనాదేవి మురిసిపోతూ ఉంటే అదే బాలని హిమవంతుడు చూడగానే ఆశ్చర్యకరమైన రూపంతో అమ్మవారు గోచరించారు. చతుర్ముఖాలతో త్రినేత్రాలతో గోచరించగానే ఒక్కసారి భయచకితుడయ్యి అమ్మా నువ్వెవరు అని ప్రశ్న వేశాడు. అమ్మా నువ్వెవరు అనే ప్రశ్న ఒక పరిచయం తెలుసుకోవడానికి అడగడం ఒకటి, తత్వం తెలుసుకోవడానికి అడగడం ఒకటి. ఈ ప్రశ్నలు రెండు రకాలు ఉంటాయి. మీరెవరండి అని అడగగానే వాడి పేరు చెప్తాడు లోకంలో. ఇది అలాంటిది కాదు. నువ్వెవరు అంటే నీ యొక్క తత్వము తెలుసుకోవాలి, నీ యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి అనగా అమ్మవారు నిన్న చెప్పినటువంటి మాటలు మరొక్కసారి మననం చేసుకుని మాం విద్ధి పరమాం శక్తిం మహేశ్వర సమాశ్రయాం, నన్ను మహేశ్వరుని ఆశ్రయించి ఉన్నటువంటి పరమశక్తిగా తెలుసుకో. మాం విద్ధి నన్ను తెలుసుకో. పరమశక్తిని. ఈ శక్తి ఎవరిది? మహేశ్వర సమాశ్రయాం, మహేశ్వరుని ఆశ్రయించినటువంటి శక్తిని. అనన్యాం, నేను అనన్యను. అనన్య మాటకి అర్థం రెండు రకాలుగా చెప్పుకున్నాం. అనన్య అంటే ఆమె తప్ప రెండో వస్తువు లేదు. అదొకటి. ఈశ్వరునికి ఆమె వేరు కాదు, ఈశ్వరునికి అన్యము కాదు. అందుకే అనన్యాం. అవ్యయాం, పెరుగుదల తరుగుదల లేని పూర్ణతత్వం. ఏకాం, రెండవది లేదు. దీన్ని ఎవరు తెలుసుకుంటున్నారు యథాతథంగా అంటే పశ్యంతి ముముక్షవ, మోక్షకాంక్ష కలిగిన వారు ఈ విషయం తెలుసుకుంటున్నారు. అంటే ఈ విషయం తెలుసుకుంటే కానీ మోక్షం సిద్ధించదు. కానీ మోక్షం కావాలనుకున్నవారు ఈ జ్ఞానాన్ని గ్రహిస్తారు. పైగా అహం ఈ సర్వభావానాం ఆత్మ, అన్ని భావములకు ఆత్మని నేను. ఇక్కడ భావశబ్దానికి మరొక అర్థం ఏంటంటే కలిగినవి అని అర్థం. మన మనస్సులో వచ్చే థాట్స్ భావాలను కాదు. ఇక్కడ సృష్టిలో కలిగినవన్నిటిని కూడా భావములు అంటారు. ఇక్కడ అలా కలిగిన వాటన్నిటికీ ఆత్మగా ఉన్నదాను నేను. కలిగినవి అనేకంగానే ఆత్మ ఒక్కటే. కానీ ఆత్మగా ఉన్నదాన్ని నేను. పైగా శివ, నేనే శివ. శివుడికి పేరేంటో ఈమె అదే పేరు శివ. శాశ్వత ఐశ్వర్య విజ్ఞాన మూర్తి. అమ్మవారంటే శాశ్వతమైన ఐశ్వర్యము విజ్ఞానము దాని యొక్క మూర్తి. అంటే మూడు మూర్తి భవించుందులో ఉన్నాయి. శాశ్వతం అంటే సత్, ఇక విజ్ఞానం అంటే చిత్, ఇక ఐశ్వర్యం అంటే ఈశ్వరభావం. ఈశ్వరభావమే ఐశ్వర్యం. శాశ్వత ఐశ్వర్య విజ్ఞానమూర్తి సర్వప్రవర్తిక, అంతటి ప్రవర్తింపజేసేదానను. దీన్ని బట్టి పరాశక్తి అంటే మనకు అవగాహన కలుగుతున్నది. ఒక రూపము ఒక పేరు ఉన్నది మాత్రమే కాకుండా ఇది పరాశక్తి యొక్క అసలు స్వరూపం. అనంతానంత మహిమ సంసారార్ణవతారిణి. అనంతమైన దానిని నేను, అనంతమైన మహిమ గల దానిని నేను. నేను అనంతము, నా మహిమలు అనంతమే. నన్ను ఆశ్రయించిన వారిని సంసార సముద్రం నుంచి బయటపెడుతున్నాను అని చెప్తూ ఉంటే వింటున్నాడు ఆయన. వినడానికి బాగుంది. నీకు నేను ఇప్పుడు నా అసలు స్వరూపాన్ని చూపిస్తాను. అంతా నేనే అంటూ ఉంటే అంతా నువ్వే అని నాకు తెలియాలి కదమ్మా. వినడానికి బాగుంది, అయితే శాస్త్రం చెప్పింది అనుకుంటాం. పైగా చెప్తున్నది ఆవిడే అయినప్పుడు అంతా ఆవిడని గ్రహించగలిగే అవకాశం ఉన్నది. ఏదో ఎవరో చెప్పారంటే అనుకుంటా, చెప్తున్నది ఆవిడే కదా అంతా నేనని. అంతా నేననేది స్వరూపం పేరు ఐశ్వర రూపం అంటారు. ఇది మనకి విశ్వరూపం అనే పేరు చెప్తున్నాం. విశ్వరూపం మనం అంటున్నాం కానీ భగవద్గీత మాత్రం ఐశ్వరం రూపం అన్నది. ఇక్కడ పరమం ఐశ్వరం రూపం. పరమమైన ఈశ్వర రూపం ఏమిటయ్యా అంటే విశ్వరూపమే. విశ్వరూపం అంటే ఏమిటి? విశ్వరూపం అంటే ఏమిటి? నిన్న సరిగ్గా విని ఉంటే విశ్వం అనే శబ్దానికి అర్థం చెప్పాం. సమస్తము. సమస్తము తన రూపమేను ఎరుకు కలిగించాలి. సమస్తమును మనం ఏకకాలంలో చూడలేం, ఏకదేశంలో చూడలేం. ఏకకాలం అంటే వర్తమానం, కానీ కాలం అనంతం. అనంతమైన కాలాన్ని ఏకకాలంలో చూడలేం, అనంతమైన రూపాలని ఏకకాలంలో చూడలేము. అనంత దేశాన్ని కానీ అనంత కాలాన్ని కూడా ఏకకాలంలో ఏకదేశంలో చూడలేం. అదే మనం ఇక్కడున్నామంటే మొత్తం ప్రపంచం చూస్తున్నామా? ఇది గది మాత్రమే చూస్తున్నాం. అక్కడ ఆ మాటకు వస్తే మొత్తం మనం ఉన్న ఓంకారం కూడా ఒక్కసారి ఇక్కడ చూడలేము. మొత్తం ఒక్కసారి దేశము కాలము భేదము లేకుండా సర్వదేశముల యందు సర్వకాలముల యందు సర్వ వస్తువులు యందు అంటే సర్వభూతముల యందు వ్యాపించున్న తత్వాన్ని ఒకే చోట సర్వకాలములను కలుపుతూ సర్వదేశములను కలుపుతూ చూపించడం అనేది అంత ఆశ్చర్యం, అది సామాన్యమైనది కాదు. చూడడం కూడా సామాన్యం కాదు.
అది కేవలం అమ్మవారి అనుగ్రహం మాత్రమే దాని చేతనే సాధ్యమవుతుంది. అది చూడగలగాలంటే ఈ చక్షువులు పనికిరావు. ఎందుకంటే ఈ చక్షువులు ఏకకాల ఏకదేశ ఏక వస్తువుని చూడగలవు. మొత్తం చూడగలగాలంటే ఈ కన్ను పనికిరాదు. ఎందుకంటే ఏది దేనికుందో అది అదే చేస్తుంది అంతే. కానీ ఈ కన్నుతో భగవంతుడు కనబడాలి అంటే ఈ కన్నుతో కనబడేది భగవంతుడు కాడు. ఈ కన్నుతో కనబడేది వేరు. దీనికున్న పరిమితులు చాలా ఉన్నాయి. దీని పేరు చర్మచక్షువులు. ఇక మనస్సుకు శక్తి ఉందా అంటే మనస్సు ఇంద్రియాలను ఏది బట్టి అంటిపెట్టుకుంటుందో అదే ఆలోచిస్తుంది, మరొక విషయం ఆలోచించదు. కానీ మనస్సుకి ఆ శక్తి లేదు, చక్షువుడికి ఆ శక్తి లేదు. కానీ దీనితో భగవంతుని చూడాలని కూడా ఒక అజ్ఞానం అది ఇక్కడ. అరే కంటికి కనబడిన క్రిమి చూడడానికి ఈ కన్ను పనికిరాదే. అలాంటిది సర్వవ్యాపకమైన ఒక తత్వాన్ని ఎలా చూడగలం? అందుకే వేరే కన్ను కావాలి. ఆ కన్ను సాధకులు సిద్ధులైతే యోగం చేత వస్తుంది వాళ్ళకి. భగవత్ అనుగ్రహిస్తే కానీ ఆ సిద్ధి రాదు కనుక ఆ సిద్ధి రూపమైన చక్షువుని అనుగ్రహిస్తున్నారు. అది దివ్య దృష్టి అంటే అదర్థము అది ఇక్కడ. అంతేగాని 3D సినిమా వేసి 3D కళ్ళజోడు ఇచ్చినట్లుగా దివ్య చక్షు ఇచ్చిందని కాదు ఇక్కడ అర్థం. ఇక్కడ ఆ మాటకు వస్తే 3D సినిమా అర్థం చేసుకోవడం దానికంటూ ఒక వేరే కళ్ళజోడు ఎలా అవసరమో పరమాత్మ అర్థం చేసుకోవడం మరొక దృష్టి అవసరం. ఆ దృష్టి పేరు జ్ఞాన దృష్టి అంటారు. అది ఎవడివ్వగలడంటే గురువు ఇవ్వగలడు. గురువు ఇవ్వగలడంటే నీకు విచారణ చేయడానికి శక్తి ఇస్తాడు. నువ్వు దాన్ని బట్టి విచారణ చేసి ఎప్పుడైనా తెలుసుకోగలవు. అసలు విచారణ వైపే వెళ్లకుండా శ్రవణం కూడా చేయకుండా శ్రవణం కాలక్షేపం అయిన వాళ్ళకి ఎప్పుడూ ఆ దృష్టి రాదు. ఇప్పుడు అమ్మవారు ఇవ్వాలి. అందుకే దివ్యం దదామితే చక్షు పశ్యమే రూపమైశ్వరం. ఇక్కడ కూడా అమ్మ పశ్యమే రూపమైశ్వరం. మీరు భగవద్గీతలో 11వ అధ్యాయంలో చూసిన ఇదే మాట కనబడుతుంది. రూపం ఐశ్వరం, నా యొక్క ఐశ్వర రూపాన్ని చూడు. ఈశ్వర సంబంధమైన రూపం. ఏతావదుక్త్వా విజ్ఞానం దత్వా హిమతే స్వయం. అక్కడ ఒక మాట దృష్టినిచ్చింది అని చెప్తూ విజ్ఞానం దత్వా అని మాట అన్నాడు. అంటే ఆ దృష్టి పేరే విజ్ఞాన దృష్టి అని పేరు. విజ్ఞానం అనగా నేను ఒక అర్థం చెప్పుకున్నాం. జ్ఞానం అనుభవానికి వస్తే విజ్ఞానం అనాలి అని ఇక్కడ. అది ఈశ్వరానుగ్రహం వల్ల తప్ప మరొక దానివల్ల రాదు. నువ్వు నీ బుద్ధి బలంతో తెచ్చుకుంటానంటే అదో అహంకారం. బుద్ధికి అంత బలం ఉంది, అది ఆయన ఇస్తేనే వస్తుంది ఇక్కడ. అందుకే ఆ కృపచేతనే దర్శించగలవు. తస్మిన్ దృష్టే పరావరే అనేటువంటి మాట ఇక్కడ గమనించవలసిన అంశం. అందుకే విజ్ఞానం దత్వా హిమవతే స్వయం స్వం రూపం దర్శయామాస. ఇక్కడ అమ్మ చూపించే రూపానికి 3 విశేషాలు చెప్పాడు. ఒకటి రూపం ఐశ్వరం, విజ్ఞానం దత్వా, మూడవది స్వం రూపం దర్శయామాస, తన రూపాన్ని చూపించింది. అంటే ఇప్పుడు ఐశ్వర్య రూపాన్ని కొత్తగా ఆవిడ ధరించలేదు. అది ఆవిడకి సంరూపం. సంరూపం అంటే సహజంగా తనదైన రూపం కనుక ఆ రూపాన్ని చూపించింది. అంటే ఉన్న రూపాన్ని చూడగలిగే శక్తి ఇచ్చింది ఆవిడ. అందుకని ఆయన కోసం రూపం మార్చుకుని కనిపించలేదు. ఎప్పుడైనా విశ్వరూపం అర్థం చేసుకోవడం కోసం ఇది గ్రహించాలి. అందుకే తల్లి చూపు మార్చిందే తప్ప తన రూపం మార్చలేదు. తన యథాతథంగా ఉన్నది అతడిని తన అసలు రూపం చూడగలిగే శక్తినిచ్చింది. ఆ శక్తితో అమ్మవారి స్వరూపాన్ని చూస్తున్నాడు. ఇక్కడ ఎలా ఉన్నది అంటే కోటి సూర్య ప్రతీకాశం తేజోబింబం నిరాకులం జ్వాలామాలా సహస్రాఢ్యం కాలానల శతోపమం దంష్టాకరాళం దుర్ధర్షం జటామండలమండితం కిరీటినం గదాహస్తం శంఖచక్రధరం తథా త్రిశూలవరహస్తంచ ఘోరరూపం భయానకం ప్రశాంతం సౌమ్యవదనం అనంతాశ్చర్య సంగీతం చంద్రావయవ లక్ష్మాణం చంద్రకోటి సమప్రభం త్రినేత్రం కృత్తివాససం. ఈ స్వరూపం చూస్తుంటే ఒకదానికోదానికి పరస్పర విరుద్ధం కనబడుతుంది. కోటి సూర్య ప్రతీకాశం, అది కోటి సూర్యుడితో సమానమైన వెలుగు అంటే అలౌకికమైన మహాతేజస్సు. రెండవది చంద్రకోటి సమప్రభం. చంద్రకోటి కోట్ల చంద్రుడితో సమమైన కాంతి ఉంది. అయితే ఒక కాంతి ఉండాలంటే 2 చెప్పాడు ఏమిటి అంటే అది ఇది కూడా ఆవిడగా ఒక చోట చూపిస్తున్నారు ఇక్కడ. చంద్రకోటి సమప్రభం. చంద్రావయవ లక్ష్మాణం చాలా విశేషమైన చంద్ర అవయవములు చిహ్నములు కలిగినది. చంద్ర అవయవములు అంటే అర్థం ఏమిటి అంటే చంద్ర అంటే చది ఆహ్లాదైన ధాతువు ప్రకారంగా ఆవిడ శరీరం యొక్క సర్వలక్షణములు దర్శించిన వారికి ఆహ్లాదాన్ని ప్రసన్నతని కలిగించే లక్షణాలతో కూడి ఉన్నటువంటిది. పైగా ఒక ముందు కనిపించింది తేజోబింబం, మహాతేజోబింబం. అది ఎలా ఉన్నదంటే దాని ఆకులత్వం లేదు, అంటే దానికి ఎటువంటి క్షోభ లేదు, బాధ లేదు, అటువంటి మహాతేజస్సు. జ్వాలామాలా సహస్రాఢ్యం, వేల కొలది జ్వాలామాలికలతో ఉన్నది. కాలానల శతోపమం, 100 కొలది కాలాగ్నులతో సమానంగా ఉన్నది. ప్రళయకాలంలో వచ్చే అగ్నులకి కాలాగ్నులు అంటారు. అటువంటి కాలాగ్నులు 100 కొలది కలిసినట్లుగా ఉన్నది. అంటే అది చంద్రకోటి సమప్రభం, సూర్యకోటి సమప్రభం, కాలానల శతోపమం అని చెప్పినప్పుడు చంద్ర సూర్య అగ్నిస్వరూపమైనటువంటిది అటువంటి కాంతి. పైగా
కొన్ని రూపాలు ఎలా కనబడుతున్నాయంటే ఒకదానిలో బహురూపాలు, ఒక్కదానిలో బహురూపాలు అంటే బహురూపాలు ఒక్కదానిలో గోచరిస్తున్నాయి అంటే ఆ మాట ఇటు తిప్పినట్టు అన్నాం. ఒక్కదానిలో బహురూపాలు అంటూ బహురూపాలు ఒక్కదానిలో అన్నప్పుడు బహురూపాలని ఒక్కటిగా చూడగలిగే జ్ఞానం అది. ఇక్కడ బహురూపాలు ఒకదాని యొక్క అనేక వ్యక్తీకరణలు, అది విశ్వరూపంలో ఉన్న విషయం. విశ్వంలో బహు ఉంది, అనేకత్వం ఉంది, ఒకదానొకటి విరుద్ధం ఉంది. సూర్యుడు చంద్రుడు రెండు విరుద్ధమే, కానీ రెండు ఉన్నాయి విశ్వంలో. అన్నీ తనలో చూపిస్తూ అన్నీ తాననే స్పృహ కలిగిస్తున్నది. కనుక అనేకత్వాన్ని ఏకముగా దర్శించగలిగే జ్ఞానమే విశ్వరూపము. ఆ ఏకమేవుడు పరమేశ్వరుడే, అది చూపిస్తున్నది. ఇప్పుడు అనేకం చూస్తున్న స్పృహ ఒక్కటే, ఇది అమ్మవారి రూపం అని. కానీ అనేకం చూస్తున్నా ఇది అమ్మవారి రూపం స్పృహ లేదా ఆ ఎరుక అనుభూతి కలుగుతుంది ఇక్కడ. అది విశ్వరూపంలో ఉన్న అద్భుతం. అందుకే ఎన్ని రకాలు చూపిస్తున్నా అంటే దంష్ట్రాకరాళం దుర్ధర్షం జటామండలమండితం కిరీటినం గదాహస్తం. జటామండలములు ధరించినటువంటి స్వరూపములు, కిరీటము దాల్చి గద శంఖము చక్రము పట్టుకున్న రూపం. శంఖచక్ర గదాపద్మములు అనగానే మనకు స్ఫురించేదెవరో తెలుసు, నారాయణి. త్రిశూలవరహస్తంచ ఘోర రూపం భయానకం త్రినేత్రం కృత్తివాససం. మూడు కన్నులతో కృత్తివసనము ధరించి త్రిశూలము ధరించి వరదహస్తం ధరించున్నది. మొత్తానికి ఘోర రూపం భయానకం, భయాన్ని కలిగించేటువంటి ఘోరమైన రూపాలు. ప్రశాంతం సౌమ్యవదనం, ప్రశాంతమైన సౌమ్యవదనాలు. అనంత ఆశ్చర్య సంయుతం, అనంతములైన ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి స్వరూపముగా అమ్మవారు గోచరించారు. పైగా ఆ స్వరూపం ఎన్ని విధాలుగా ఉన్నదో ఒక్కొక్క వర్ణన చాలా విశేషంగా ఉన్నది. అండస్థం చాండ బాహ్యస్థం బాహ్యమాభ్యంతరం పరం. అండమునకు లోపలున్నది, అండమునకు వెలుపులున్నది. అంటే బ్రహ్మాండములకు లోపల తానున్నది, వెలుపుల తానున్నది. ఇలా చూస్తుంటే బాహ్యం అభ్యంతరం పరం, బాహ్యములో అభ్యంతరంలో ఉంటూ అతీతంగా కూడా ఉన్నది. ఇవన్నీ కూడా మనం చదువుతున్న వాటిలో ఉన్నది. అందుకే బాహ్యాభ్యంతర వ్యాపిన అనే మాట మనకు బాగా తెలిసినది. అని అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణీ స్థిత. నారాయణ స్థిత నారాయణ స్థిత అన్న స్వరూపం ఒకటే. సర్వశక్తిమయం శుభ్రం సర్వాకారం సనాతనం బ్రహ్మేంద్రోపేంద్ర యోగీంద్రై వంజమాన పదాంబుజం సర్వత పాణిపాదాంతం సర్వతోక్ష శిరోముఖం. అన్ని వైపులా పాదాలే, అన్ని వైపులా నేత్రములే, అన్ని వైపులా శిరస్సులే, అన్ని వైపులా ముఖములే కలిగినది. శిరోముఖం అని రెండు చెప్పాడు ఇక్కడ. ముఖం అంటే నోరు, శిరస్సు అంటే మిగిలినటువంటి భాగం. కనుక అన్ని వైపులా శిరస్సులే, అన్ని వైపులా ముఖములే, అన్ని వైపులా చేతులే, అన్ని వైపులా పాదములే. అంటే అర్థం ఏంటి అంటే దీనికి మనం ఉపనిషత్ సహాయం తీసుకుంటే ఎక్కడికైనా వెళ్ళగలదు, అంతటా వ్యాపించింది. అందుకు పాదములు. దేన్నైనా పట్టుకోకూడదు ఎక్కడి నుంచైనా, అందుకే సహస్ర కరములు. దేన్నైనా ఎక్కడి నుంచి మింగేయగలదు, అందుకే సహస్ర ముఖములు. దేన్నైనా గమనించుతూ ఉంటుంది, తెలుసు వింటూ ఉంటుంది కనుక సహస్ర శిరస్సులు అనంతములుగా ఉన్నది. సర్వమావృత్య తిష్టంతి దదర్శ పరమేశ్వరి. ఇది అని ఒక్క చోటు విడిచిపెట్టకుండా అంతటా తానై ఆవృత్య వ్యాపించపై చూపిస్తున్నది. ఇదంతా కలిపి ఉపనిషత్తులో ఒక్క ప్రథమ వాక్యంలోనే చెప్పారు, ఈశావాస్యమిదం సర్వం. అంటే ఆ అనుభూతి ఇప్పుడు కలుగుతుంది. హేమవంతుడికి ఆ మాత్రం వేదవాక్యం తెలియదా అండి? అనుభవానికి రావడం అనేది గొప్ప విషయం ఇక్కడ. ఇది సాధన బలపడి సిద్ధావస్థలో ఎవరో కోటి తెచ్చుకుంటాడు. విశ్వమంతా విశ్వేశ్వరిగా దర్శించేవాళ్ళు అంత తేలిక కాదు. ఇప్పుడు అమ్మవారు దర్శనం ఇచ్చారు హిమవంతునికి, అతని యొక్క తపో బలం వల్ల పొందగలిగాడు. దృష్ట్వా తదిదృశం రూపం దేవ్యా మాహేశ్వరం పరం భయేన చ సమావిష్ట. ఎంత చూపించినా జీవలక్షణం ఒకటి ఉంటుంది, అది ఇంకా పూర్తి స్థితికి వచ్చే వరకు తట్టుకోవడం కష్టమే. అందుకే ఒకవైపు అమ్మిచ్చిన చూపుతో చూస్తూ ఉన్నా ఆయనకు ఒక్కసారి భయేన చ సమావిష్ట సరాజా హృష్టమానస. భయంతో ఉన్నాడు, ఆనందంతో ఉన్నాడు అన్నారు. రెండు ఏకకాలంలో కలుగుతున్నాయి. ఎందుకంటే అమ్మ రూపం సాక్షాత్కరిస్తే ఆనందం కాక ఇంకేమిటండి. నిజంగా మనకి మనస్సులో భగవంతుడి మీద భక్తి ఉంటే వర్ణిస్తున్నప్పుడే విని ఆనందిస్తాం, అటు ఇటు చూపులు తిరగవు. అది భక్తి యొక్క లక్షణం. అలాంటిది ఆవిడ సాక్షాత్కరించినప్పుడు హిమవంతుడు లాంటి భక్తుడికి తపస్వికి ఆనందం కలగదు, అందుకు హృష్టమానస. కానీ అనంతత్వాన్ని దర్శించేటప్పుడు కలిగేటువంటి ఒక సంభ్రమ భావం భయ. కానీ భయము హృష్టము రెండూ కలిసిపోయినాయి. భయేన చ సమావిష్ట సరాజా హృష్టమానస ఆత్మన్యాధాయ చాత్మానం ఓంకారం సమునుస్మరన్. ఆ తట్టుకోవడానికి గాను మనస్సును నెమ్మదిగా కూడగట్టుకుని ఓంకారాన్ని స్మరిస్తూ అమ్మవారిని స్తుతిస్తున్నాడు. ఈ స్తుతి అత్యద్భుతమైన ఒకనొక విస్తారమైన స్తోత్రం ఇక్కడ వస్తున్నది.
ప్రతి స్తోత్రము ఒక సూక్తమని మొదటి రోజు ఎందుకు చెప్పామో తెలుసుకుంటున్నాం. కనుక మొత్తం ఇది పూర్తి అయినప్పుడు ఎన్ని స్తోత్రాలు వస్తాయో, ఎన్ని సూక్తాలు వస్తాయో, వేద సూక్తాలకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో పురాణ స్తోత్రాలకు అంత ప్రయోజనం ఉన్నది. అందుకే కృపయా మునినాకృతం అని చెప్పినట్లుగా వేదమునందున్న గహనమైన గంభీరమైన అధికార నియమాలతో పొందవలసిన మంత్రాలని అందరికీ అందుబాటులో తేవడం కోసం దయతో వ్యాసుడు చేసిన ప్రయత్నం పేరు పురాణం. కానీ తరించడానికి యోగం లేని వారు కలిలో తమ మేధావులు అనుకుని ఆయన అంత సులభం చేసి మనకు అందిస్తుంటే లేనిపోని వెర్రిమొరి ప్రశ్నలతో దూరం పెడుతున్నాం. కానీ పురాణాలు చక్కగా పట్టుకుంటే వేదం ద్వారా సాధించిన ప్రయోజనాలు సాధించవచ్చు. ఇది కొంచెం ఆలోచనాపరులకు పనికొచ్చే అంశం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సాధకులకి ఆలోచనాపరులకి మాత్రమే పనికొచ్చే అంశం ఇది. ఒక మాట అంటారు మహానుభావులు తాడేపల్లి రాఘవేంద్ర శాస్త్రి గారు, ఇప్పుడు వేద సూక్తాన్ని సిద్ధింపజేసుకునే శక్తి తక్కువ కలియుగ మానవులకి అన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న మానవులకి, ఎందుకంటే వేదములకి కావలసినటువంటి సదాచారం కానీ శౌచాది నియమాలు కానీ లుప్తమైపోతాయి రాను రాను. అలాంటప్పుడు ఒక సూక్తం ఎంత చదివినా పండించుకునేటువంటి శక్తి తగ్గిపోతుంది. ఎందుకంటే విత్తనం గొప్పది కావచ్చు కానీ నేలలో సారం లేనప్పుడు ఎంత వేసినా ఫలితం లేదు కదా. అదేవిధంగా వేద సూక్తములు గొప్పవే, కానీ దాన్ని పండించుకోగలిగిన జీవన విధానాలు లేవు ఇప్పుడు. కానీ ప్రతివాడు బయలుదేరిపోతున్నాడు, నేను ఎందుకు చదవకూడదని స్వరాది నియమాలు లేకుండా చేయడం మనం చూస్తున్నాను. దానికి కూడా కలి లక్షణం అనాలి ఇక్కడ. అని ఫలించవు సరికదా, విపరీత ఫలాలను కూడా ఇస్తాయి. అందుకే కృపయా మునినాకృతం అన్న మాట తీసుకుంటే అలాంటి ఇబ్బందులు ఉన్న సమయంలో దాని ఫలితం పొందడం కోసం మహానుభావుడు వ్యాసుడు పురాణ రూపములతో అనుగ్రహించాడు. ఇది తెలుసుకోండి, పురాణములు అనుగ్రహ స్వరూపాలు. అందుకే పురాణములు ప్రాచీన విద్యలు. అటు వేదం అర్థం చేసుకోవడానికి పనికి రావడమే కాదు, వేదాదుల సహాయం లేకపోయినా మనం తరించడానికి పురాణములు సహకరిస్తున్నాయి. పురాణముల వల్లనే సనాతన ధర్మం, భక్తి, జ్ఞానం బలపడి నిలిచి ఉంది సామాన్య జనంలో కూడా. అందుకే పురాణం ప్రజా విద్య. గహనమైన వేదాంత విషయముల్ని సామాన్య ప్రజల్లోకి కూడా వెళ్ళేటట్టు చేసి అధికార భేదాన్ని అనుసరించి వారిని తరింపజేయడానికి పురాణం పనిచేసినట్లు ఏది పనిచేయలేదండి. అందుకే నేటికి సనాతన ధర్మం పురాణముల వల్ల మాత్రమే నిలబడింది అని ధైర్యంగా చెప్పచ్చు. అది వ్యాసుడు కూడా భారత రచన కూడా పురాణ శైలిలోనే చేసాడు. ఎందుకంటే పురాణం యొక్క ప్రయోజనం తెలుసు కనుక పురాణముల్ని ఆయన చక్కగా విభజించాడు కనుక ఆ మహానుభావుడు పురాణమును అంత గౌరవించాడు. అందుకే ఈ పురాణం కూడా ఈ చెప్పబోతున్న ఈ సూక్తం అత్యంత మహిమాన్వితము కనుక ఇంత ఉపోద్ఘాతం చెప్పబడుతున్నది. ఇదేమిటంటే నామ్నాం అష్టసహస్రేణ తుష్టావ పరమేశ్వరీం. 1008 నామాలు అమ్మవారివి ఇక్కడ చెప్పబడుతున్నాయి. పార్వతీ సహస్రనామ స్తోత్రం అంటారు దీన్ని. పార్వతీదేవిపై సహస్రనామ స్తోత్రం ఉందా అంటూ ఉందండి. లలితా సహస్రనామం మనకు తెలుసు, లక్ష్మీ సహస్రనామం తెలుసు, సరస్వతీ సహస్రం కూడా ఉంది. పార్వతీదేవికి సహస్రనామం ఇక్కడ కనబడుతుంది. ఎందుకంటే వాడు పార్వతి కదా, తన కూతురు, మర్చిపోవద్దు. తన కూతురేనా అని డౌట్ వచ్చేటట్టు చేసింది ఆవిడ. ఎందుకంటే బాలా నా కూతురు అన్న భావం మొదటే పోగొట్టి ప్రశ్నింపజేసి ఆ రూపాన్ని కూడా మించిపోయి చూపించాక ఈవిడ పరతత్వం అనే భావంలోకి వెళ్ళిపోయేటప్పుడు, పరతత్వం అనే భావంలోకి వెళ్ళిపోయి పార్వతిని స్తుతిస్తున్నాడు ఇక్కడ. అయితే పార్వతి ఎవరు? పార్వతి పేరుకి అర్థం ఏంటంటే కులోచిత నామ్న అన్నాడు. తన కులానికి ఉచితమైన పేరు పెట్టాడు అన్నాడు ఇక్కడ. పర్వతుడు కదా, అందుకే పార్వతి, పర్వత సంబంధమైనది పార్వతి, పర్వతపుత్రి అని అర్థంట. అమ్మవారికి నవ్వి నువ్వు పెట్టిన పేరు కదరా, నీకు పుట్టకముందు నా పేరు అదండి. ఇదేమిటి బాబు, పార్వతి అనే పేరు నీకు పుట్టకముందు ఉందా? పర్వతరాజు పుత్రిక కనుక నేను పార్వతి అన్నాం కదా, నాకు పుట్టకముందు నీకు పేరు ఎలా ఉంటుంది అంటే అమ్మ నవ్వుతూ సమాధానం చెప్తుంది. అది గ్రహించవలసిన అంశం. అంటే అవతరించినప్పుడు పేరు పెడతావు, కానీ బ్రహ్మమునికి ఆ పేరు అన్వయింపబడాలి, అప్పుడు అది మంత్రం అవుతుంది. అది రహస్యం. అందుకే పార్వతి అనేది గొప్ప మంత్రం. అందుకే మనం పార్వతీ నామాన్ని అమ్మ నామాల్లో ప్రధానంగా చెప్తూ ఉంటాం. పైగా పార్వతి అంటేనే అర్థం తెలిస్తే కలిగి ఆనందం అంతా ఇంత కదండి. ఆ మాట కోసం పర్వతానికి పర్వతం అని పేరు ఎందుకు వచ్చింది? అది తెలిస్తే పార్వతి అర్థమవుతుంది. ఆలోచించాలి. నామం అనేస్తే కాదు, నామం ఆలోచిస్తే జ్ఞానం వస్తుంది. వచ్చేస్తున్న భయంతో ఆలోచించాం మనం. కానీ మనం నామం ఆలోచన విచారణ చేయాలండి, అప్పుడు స్మరణ చేస్తాం. విచారణ స్మరణగా ఎప్పుడు మారుతుంది? విచారణ చేస్తే కదా స్మరణ అవుతుంది. స్మరణ అంటే జ్ఞాపకం పెట్టుకోవడం. ఏది జ్ఞాపకం పెట్టుకుంటావు? జ్ఞానం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే నామాన్ని విచారిస్తే వచ్చిన జ్ఞానం జ్ఞాపకం పెట్టుకుంటే స్మరణ కనుక నామస్మరణ ధన్యోపాయం ఉన్నారు ఇక్కడ. పర్వత అని పేరు ఎందుకు వచ్చింది అంటే పర్వం అనే మాట ఎప్పుడైనా విన్నారా? పర్వం అంటే కణుపు, భాగం అని అర్థం. అయితే భాగాలంటికి పర్వం అనకూడదు.
ఇప్పుడు కర్ర 2 ముక్కలు చేసేది పర్వము అనకూడదు. అది ఖండములైతే ఖండములు అంటాం కానీ పర్వం అనం. పర్వం అంటే భాగం ఉంటుంది కానీ విడిపోదు. అంటే కణుపులు పర్వం అంటే చెరకు కనబడుతుంది, దేనికది భాగమే కానీ కలిసి ఒకటే ఉంటుంది, ఏకరసం అందులో ప్రవహిస్తూ ఉంటుంది. అర్థమైంది కదా? అలా మీరు పరిశీలిస్తే పర్వతాలు ఎలా ఉంటాయంటే రకరకాల శిఖరాలతో దేనికది వేరుగా ఉన్నట్టు కనబడతాయి కానీ ఒకదానితో ఒకటి కలిసి ఉంటే అంతకని పర్వతం అంటాం. అందుకు పర్వతం అని పేరు వచ్చింది. అంటే పర్వరూపముగా తనోతి విస్తరించి ఉంది కనుక పర్వతము. మరి ఈవిడికి ఎందుకయ్యా పేరు వచ్చిందంటే ఆవిడ శక్తి కదయ్యా, శక్తి పేరు పార్వతి అన్నాడు. ఎలా అయిందయ్యా అంటే శక్తులు ఎన్ని ఉన్నాయి? నేను చెప్పిన ప్రకారం చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని. అయినా ప్రధానంగా 3 శక్తులు తెలుసుకో: ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇందులో ఇచ్ఛా జ్ఞాన క్రియ తీసేస్తే ఉన్నది ఒకటే పదం శక్తి. కానీ ఒకే శక్తి ఇచ్ఛా జ్ఞాన క్రియ అని 3టిగా ఉంది. కానీ 3 వేరువేరుగా లేవు, 3 కలిసి ఒకటి ఉంది. శక్తి అనే రసం మూటిలో ప్రవేశిస్తుంది. కానీ ఇచ్ఛ అనే పర్వము, జ్ఞానం అనే పర్వము, క్రియ అనే పర్వములుగా విస్తరించేది కనుక పార్వతి అని పేరు ఇచ్చారయ్యా అన్నాడు. ఇది పార్వతి. అందుకే నీకు పుట్టకముందు కూడా నా పేరు అదండి. ఇప్పుడు అర్థమైంది కదా? కానీ ఇప్పుడు పార్వతి ఎవరయ్యారు? కేవల శక్తి రూపం. అందుకే పార్వతి మహామంత్రమైంది. శ్రీ పార్వత్యై నమః అంటే చాలు, ఇక్కడ మహామంత్రం అది. అందుకే ఇప్పుడు విచారణ చేస్తే పార్వతీనామం యొక్క స్థితి పరబ్రహ్మతత్వానికి వెళ్ళిపోయింది. అవునా లేదా? అందుకే పైపైన చూస్తే లీలార్థము, ఆలోచించి చూస్తే పరమార్థం అనే మాట అనేక ప్రవచనాల్లో విన్న మీకు నువ్వు కొత్తగా చెప్పక్కర్లేదు, ఎప్పటికప్పుడు కొత్త అని మనకు తెలుసు ఇక్కడ. అందుకే పార్వతీదేవికి చేస్తున్న సహస్రనామాలు చాలా ఆశ్చర్యం. నేను దీనికి భాష్యం చెప్తే సహస్రనామ భాష్యం ఎంతంత సమయం పడుతుంది మీ అందరికీ తెలుసు. అలాగని భాష్యం ఇప్పుడు చెప్పము, కానీ భాష్యయోగ్యమైనటువంటి వ్యాఖ్యానయోగ్యమైనటువంటి విషయం. ఎప్పుడైనా సహస్రనామాలు జ్ఞానకోశాలు అని మనం ఎప్పుడు చెప్తుంటాం. నామ విచారణ చేస్తే జ్ఞానం కనుక 1000 నామాల విచారణ మామూల. 1000 నామాల విచారణతో అమ్మ యొక్క అనంతత్వం తెలుస్తుంది, విశ్వరూపం సాక్షాత్కరిస్తుంది. మరొకటేమున్నది? కానీ ఈ నామాల్లో విశ్వరూపం సాక్షాత్కరిస్తుంది. విశ్వరూపం సాక్షాత్కరించక చేసే నామాలు ఇవి. కానీ విశ్వరూపం కనబడ్డాక చేస్తున్నాడు కనుక విశ్వం శతం సహస్రం సర్వం అక్షయవాచకం. విశ్వమన్న సమస్తము, సహస్రమన్న సమస్తమే. కానీ సహస్రనామాలంటే సమస్త నామాలు అని అర్థం. ఇక్కడ 1000 నామాలతో సమస్తమైపోయిందా అంటే సమస్తము 1000 నామాలతో చెప్పబడుతుంది ఇక్కడ. అటువంటి 1000 నామాలు విజ్ఞానాన్ని ప్రారంభిస్తున్నాడు మహానుభావుడైనటువంటి హిమవంతుడు. పైగా దర్శనంతో చెప్పిన నామాలు ఇవి, భావించి చెప్పినవి కావు, అనుభవించి చెప్పినవి. ఇక్కడ తను చూశాడు ఆ స్వరూపాన్ని. ఘోర అఘోర అతీత ఇత్యాదులన్నీ ఒకటిగా చూస్తున్నాడు. చూసిన దాన్ని ఆనందంగా చెప్తూ ఉన్నాడు. శివో మా పరమాశక్తిరనంతా నిష్కలామల. అది ప్రారంభం. శివో మా, శివ ఉమా పరమాశక్తి అనంత నిష్కళ అమల శాంత మహేశ్వరీ నిత్య శాశ్వతీ పరమాక్షర అచింత్య కేవలానంత్య శివాత్మ పరమాత్మిక అనాదిరవ్యయ శుద్ధ దేవాత్మ సర్వగాచల ఏకా అనేక విభాగస్థ మాయాతీత సునిర్మల మహామహేశ్వరీ సత్య మహాదేవి నిరంజన కాష్ఠ సర్వాంతరస్థాత చిచ్చక్తి అతిలాలస నందా సర్వాత్మిక విద్యా జ్యోతిరూప అమృతాక్షర శాంతి ప్రతిష్టా సర్వేషాం నివృత్తిరమృతప్రద వ్యోమమూర్తి వ్యోమలయ వ్యోమాధార అచ్యుత అమర అనాదినిధన అమోఘ కారణాత్మ కులా అకుల స్వతప్రథమజా నాభిరమృతస్యాత్మ సంశ్రయ. ప్రథమజా నాభి, ఈ మాటలు చూస్తే ఋగ్వేద మంత్రాల్లో వస్తుందండి. అంటే వేద మంత్రాల్లో వాక్యాలు ఇవన్నీ కూడా, వీటన్నిటికీ వేద మంత్రాలు ఉన్నాయి. అందుకే ఇవన్నీ యాని నామానుగౌణాన్ని విఖ్యాతాన్ని మహాత్మన ఋషిభి పరిగీతాన్ని వేదమంత్రములు ఉంది గీతములు. అందుకే ప్రథమజా నాభా ఈ ఇత్యాది మంత్రములు ఋగ్వేద సామవేదాల్లో గోచరిస్తాయి. ఆ నామాలు ఇందులో చెప్తున్నాడు. అంత మహిమాన్వితమైనటువంటి పార్వతీ సహస్రనామములు లేదు ఉమా సహస్ర నామములు మనకి ఓంకారేశ్వరుడి దైవాలు ఇవాళ లభించింది. ఇక్కడ ప్రస్తావన అంత విశేషం. ఇందులో ఒక్కొక్క నామం చూస్తుంటే ఏదో జ్ఞానం చెప్తున్నాడు తెలుస్తుంది. ఉదాహరణకి ఇందులోనే మనకి ఏకానేక విభాగస్థ, ఏక అనేక విభాగస్థ, ఏకమైన తత్వమే అనేక విభాగముల యందు ఉన్నది. ఏకానేక విభాగస్థ, అప్పుడు అనేకములైనప్పుడు దేనికదే, దేనికదే ఉన్న ఏకముగా ఉన్నది మాత్రం ఒకటే కదా. దేనికదిగా కనబడుతున్న వాటిని ఏకముగా వ్యాపించి ఏకత్వంలో చూపిస్తున్నప్పుడు పర్వములుగా ఉన్న వాటిని ఏకంగా చూపించడమే కదా. కానీ విశ్వమంతా కలిపి ఒకే చెరకు గడ, అందులో అనేకత్వం అంతా కడుపులే. ఇది తెలుసుకున్నాడు ఇక్కడ. అది ఏక అనేక విభాగస్థ. అలాగే ఇప్పుడు
స్వత ప్రథమజ, తనంత తాను మొదట కలిగిన ఆవిడ. ఇది ఒక పేరు కాదు, జ్ఞానం ఇదంతా. నాభి అమృతస్య, అమృతస్య నాభాయి అని మంత్రం ఉంటుంది సామవేదంలో. అమృతస్య నాభి, అమృతమునకు నాభి అంటే అమృతమునకు కేంద్రమైనది, ఆధారమైనది అని దీని యొక్క భావం. ఆత్మ సంస్థరయ, తన యందు తాను ఆధారమై ఉన్నది, దేని యందు ఆధారపడి లేకుండా. ప్రాణేశ్వర ప్రియా మాత, ప్రాణ ఈశ్వర ప్రియ మాత, తన ప్రాణేశ్వరుడికి ప్రియమైనది. చాలా బాగుంది ఈ మాట. ఏకకాలంలో ఇద్దరి ప్రేమ చెప్పేశాడు చూడండి. ఆయన ఈవిడికి ప్రాణేశ్వరుడు, ఆయనకి కూడా ప్రియమైనది. కానీ ప్రాణేశ్వర ప్రియ మాత అంటూ అమ్మవారి రూపములు విశేషం. ప్రాణేశ్వరి, ప్రాణరూప, ప్రధాన పురుషేశ్వరి, మహామాయ, సుదుష్పూర, మూల ప్రకృతి ఈశ్వరి, సర్వశక్తి కళాకార, జ్యోత్స్నా, జౌహు, మహిమాస్పద అంటూ అమ్మవారి దివ్యనామాలు మొత్తం 1008 ఇందులో చెప్పబడుతున్నాయి. ఇందులో అమ్మవారి యొక్క సర్వవిధములైనటువంటి రూపములు, విభూతులు ఇత్యాదులన్నీ ఉన్నాయి. విభూతులుగా ఉన్న అనేక రూపములు చెప్తూనే ఉపనిషత్ ప్రతిపాద్యమైన కేవల బ్రహ్మతత్వముగా అమ్మవారిని ప్రతిపాదిస్తూ ఉంటుంది ఈ నామం సహస్ర పుంజము కూడా. ఈ విధంగా అమ్మవారి యొక్క నామములన్నీ చేసి ధన్యుడై హిమవంతును నమస్కరించాడు అమ్మవారిని. ఏవం నామ్నాం సహస్రేణ స్తుత్వాగే హిమవాన్ గిరి భూయ ప్రణమ్య భీతాత్మా ప్రోవాచేదం కృతాంజలి. అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి 2 చేతులు దోజిలించి, లోపల భీతి అలాగే ఉంది, ప్రీతి అలాగే ఉంది, ఈ 2 భావాలతో నమస్కారం చేసి అంటున్నాడు. యదేతదైశ్వర్యం రూపం ఘోరంతే పరమేశ్వరి భీతోస్మి సాంప్రతం దృష్ట్వా రూపం అన్యత్ ప్రదర్శయ. అమ్మ, నీ యొక్క అనంత రూపాన్ని చూసిన భయం కలిగింది, మరేదైనా మరో రూపం చూపించమ్మా అంటే. నాకు ఈ భయాన్ని పోగొట్టగలిగే రూపం అంటే అనంతత్వం భీతి కలిగిస్తుంది. ఎందుకంటే నువ్వింకా అంత భావంలో ఉన్న ఉపాధితో అనంతత్వం ఒక్కసారి కనబడడం తట్టుకోవడం కష్టం, ఎంత దివ్య దృష్టి వచ్చినా. ఎందుకంటే అది ఒకానొక పుణ్యఫలం వల్ల అమ్మవారిచ్చిన దృష్టి, కానీ అతను సిద్ధావస్థలో పొందిపోయినది కాదే, ఇంకా అది. అందుకే నువ్వు అనంతుడు కానంత వరకు అనంతత్వాన్ని భరించడం కష్టం. ఇది గొప్ప విషయం. అనంతత్వాన్ని ఏకకాలంలో చూడగలిగానే వచ్చిన సంభ్రమం వేరు. ఆ సంభ్రమం పడుతూ అమ్మవారికి నమస్కారం చేసి అన్యత్ ప్రదర్శయ, మరొక రూపం చూపించమ్మా అంటే ఆవిడ తథేతి అలాగే అని చెప్పి సంహృత్య తన యొక్క రూపాన్ని ఉపసంహరించి స్వరూపం అపరం పునః తన మరో రూపాన్ని చూపిస్తోంది. ఆ రూపం ఎలా ఉందో చూడండి, అంటే చూడగలిగే రూపం ఇది. ఇది మొన్న విష్ణువు చెప్పిన మాట గుర్తుపెట్టుకుంటే, అందుకే ప్రవచనానంతరం మననం చేస్తే అమృతం మీలోంచి ఊరుతుందని. అది చేయగలగాలి. అది మనం నేనేమన్నాం చెయ్యాలి, అది ఆలోచించాలి, మననంలోకి వెళ్ళిపోవాలి. వెళితే మొన్న విష్ణువు ఒక మాట చెప్పాడు, నా యొక్క ఈ సగుణ సాకార రూపం ఒకటి, విశ్వమంతా నేనే రూపం ఒకటి, విశ్వాతీతమైన బ్రహ్మభావన ఒకటి, 3 రకాలు అన్నాడు కదా. ఇప్పుడు అమ్మవారు ఒక్కసారి తన అనంత రూపాన్ని చూపించారు, విశ్వమంతా నేనే అనే విషయాన్ని చూపించారు ఇక్కడ. దాని తర్వాత చూపిస్తున్నది సగుణ సాకార రూపం. మరి ముందు చూపించింది బాలగా ఉన్నది, అది అదే, కానీ నా పుత్రిక అనే భావం అక్కడుంది. ఇక్కడ పరమేశ్వరి అనే భావం నిలబడాలి. అందుకే ఇప్పుడు అమ్మవారు చూపిస్తున్న రూపం మళ్ళీ సగుణ సాకారయ్యే ఉన్నది. అంటే మనం అసలు రూపం చూసి భరించలేం కనుక మన కోసం తగిన రూపం భగవంతుడు ధరిస్తున్నాడు. ఇది గమనించుకోవాల్సిన అంశం ఇక్కడ. మన కోసం తగిన రూపం ధరిస్తున్నాడు ఆయన. మన కోసం ధరించినప్పుడు మనం సందేహం లేకుండా ఆశ్రయించవచ్చు ఆ రూపాన్ని ఇక్కడ. ఆ రూపం ఎలా ఉందో చూద్దాం. అమ్మవారి యొక్క దివ్యమంగళ విగ్రహం అది నీలోత్పలదళ ప్రక్షం నీలోత్పల సుగంధిచ, నల్ల కలువ వంటి ఆకారముతో ఉన్నది, నల్ల కలువ వంటి సువాసనతో ఉన్నది. ద్వినేత్రం 2 కళ్ళు, ద్విభుజం 2 చేతులు, సౌమ్యం సౌమ్యమైన రూపం, నీలాలక విభూషితం. ఎంత హడావిడి పెట్టింది ఈవిడేనా అన్నట్టు మారిపోయిందట ఒక్కసారికి. అంటే ఇప్పుడు కనబడుతున్న రూపంలో అంత ఉంది. ఆవిడ లోపలికి లాక్కుని అంత చూపిస్తుంది ఇక్కడ. అదే సంహృత్య అన్నప్పుడు తన లోపలికి లాక్కునే అర్థం ఇక్కడ. అంత రూపాన్ని తను లయం చేసుకుని గోచరిస్తుంది. మనం మాత్రం 2 చేతులు కనబడుతున్న లోపల అంతుందని ఎరుకుతూ దండం పెట్టుకోవాలి ఇక్కడ. అదే నీలాలక విభూషితం రక్తపాదాంబుజదలం సురక్తకర పల్లవం. ఆ లేత పాదాలు ఎర్రని కాంతులతో ఉన్నాయి, చేతులు కూడా ఎర్రగా ఉన్నాయి, అరచేతులు ఎర్రగా ఉన్నాయి. శ్రీమద్విలాస సద్వృత్తం, విలాసవంతమైన శృంగారవంతమైన భంగిమలో అమ్మవారు నిలబడి ఉన్నారు. లలాట తిలకోజ్వలం, నుదుటిపై అందమైన తిలకాన్ని ధరించున్నారు. భూషితం చారు సర్వాంగ భూషణై అతి కోమలం, సర్వాభరణను ధరించి అతి కోమలంగా గోచరిస్తున్నారు.
వక్షస్థలమునందు కంఠం నుంచి వేలాడుతూ దధాన మురసామాలాం విశాలాం హేమ నిర్మితాం సువర్ణ రజతస్రజాం అని చెప్పినట్లుగా బంగారు మాలలు దాల్చి ఉన్నారు. ఈషత్ స్మితాం చిన్న నవ్వు నవ్వుతూ చిరునవ్వుతో ప్రకాశిస్తూ చిరునవ్వుతో ఉన్న అందమైన పెదవులతో గోచరిస్తున్నారు. నూపురారావ సంయుతం మధ్యలో కాలు అలా కదిలిస్తున్నప్పుడు ఆ మువ్వల చప్పుడు వినబడుతోంది. నూపురారావ సంయుతం ప్రసన్నవదనం దివ్యం అనంత మహిమాస్పదం. ప్రసన్నవదనంగా కనబడుతున్న అనంత మహిమలు కలిగిన రూపమేది. తదిదృశం సమాలోక్య స్వరూపం శైలత సత్తమ. అటువంటి రూపాన్ని చూడగానే అది తన కూతురిగా వచ్చిన రూపం కూడా కాదు, అది ఉపాస్యమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని అమ్మవారు చూపించారు. భీతిం సంత్యజ్య వెంటనే భయాన్ని వదిలి హృష్టాత్మ బభాషే పరమేశ్వరం. ఇప్పుడు భయం వదిలి ఆనందం మాత్రమే ఉంది. ఎందుకు ఆనందం భయం రెండున్నాయి. భయం పోయి ఆనందమే ఉంది. అమ్మవారిని చూసిన ఆనందం, ఆ ఆనందంతో అమ్మవారిని ఉద్దేశించుకొని చెప్తున్నాడు. ఇది మళ్ళీ స్తోత్రమైంది. అది సహస్రనామ స్తోత్రం. అంటే విశ్వరూప దర్శన అనుభూతి అందులో ఉంటే అమ్మ అనుగ్రహంతో ప్రసన్నంగా ఉండగానే ఆ ప్రసన్నతాభావంతో కూడిన అనుభూతి స్తోత్రంలో కనబడుతున్నది. ఈ స్తోత్రం మళ్ళీ సంపూర్ణమైన అమ్మతత్వాన్ని ఇస్తున్నదండి. ఈ స్తోత్రం ఒకటి మళ్ళీ సంపూర్ణం. దేనికదే సంపూర్ణంగా అందించాడంటే, మనం మంచి ఆకలి మీద ఉన్నప్పుడు అన్నీ రుచికరమైన వంటలే పెట్టగానే తబ్బిబ్బైపోతాం, ఏం తినాలని. వండిన వాళ్ళ మీద కోపం కూడా వచ్చేస్తుంది, ఇన్ని ఒకరోజు పెడితే అలా అని. అలా ఉంటుంది పురాణం అంతా కూడా. దేనికదే పరిపూర్ణమని ఇన్ని ఇచ్చేస్తున్నాడు. ఇంకా మన ఇష్టం. ఇంకా దాన్ని బట్టి ఇన్ని పరిపూర్ణములు ఇచ్చిన వాటి కోసం జీవితం ఎంత వెచ్చిస్తున్నాం, సరిపోతుందా? ఎంత వెచ్చించాలి, ఎంత తెలుసుకోవాలి. కానీ ఇది చాలా గొప్పది కనుక రేపటి నుండి పారాయణ చేసేస్తాను అనుకోదు. ఎక్కువ పారాయణలు అయితే అదో ప్రమాదం. లలితా శాస్త్రం, విష్ణు శాస్త్రం, శివశాస్త్రం, లక్ష్మీ శాస్త్రం, ఈ శాస్త్రం అబ్బో ఎన్నండి. నా పర్వాలేదు నేను ఎంతసేపు కూర్చుంటానంటే అదొక ఇబ్బంది. అందుకే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుసుకుని ఆనందించండి. ఇక్కడ తీరుకున్నప్పుడు ఒకటి చదువుకోండి, ఆనందించండి. ఇంకోటి తీరిగ్గా చదువుకోండి. అందుకే దీక్షలు వచ్చాయి. ఒక 40 రోజులు ఒకటే పట్టుకుని మిగిలిన పక్కన పెట్టి ఒకటే గట్టిగా పట్టుకోవాలి. దానితో పండించుకోవచ్చు. అలాగే దీనికి కూడా చాలా విధానాలు ఉన్నాయి. కానీ మరొక అద్భుతమైన సూక్తం వింటున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనకు అమ్మ అనుభూతిని ఇవ్వడం కోసం, అమ్మవారి జ్ఞానం ఇవ్వడం కోసం. కానీ ప్రతి స్తోత్రం భగవద్ అనుభూతిని నీకు ఇవ్వాలని, భగవద్ జ్ఞానాన్ని కలిగించాలని. రెండే, జ్ఞానం, అనుభూతి. అనుభూతి జ్ఞానం ఆ మాటకు వస్తే ముందు అదేమిటో అవగాహన కలిగిస్తుంది, తర్వాత అనుభూతి కలిగిస్తుంది. ఇది స్తోత్రం యొక్క ప్రయోజనం. అందుకే ప్రతి క్షణం మనం సార్థకం చేసుకోవడం కోసం కూర్మ పురాణమో, విష్ణు పురాణమో, లలితా శాస్త్రమో, శివశాస్త్రం ఏదో పట్టుకుని భగవద్ అనుభూతి పొందాలండి. అది ఇన్ని రూపములతో మనకి లభిస్తున్నది ఒకే వస్తువు. ఇప్పుడు చేసిన స్తోత్రం కూడా చాలా విశేషమైన స్తోత్రం. అజ్జమే సఫలం జన్మ, అజ్జమే సఫలం తపః. నా జన్మ ఇవాళ సఫలమైంది, నా తపస్సు ఇవాళ సఫలమైంది. ఎందుకంటే ఎన్మే సాక్షాత్వం అవ్యక్త ప్రసన్నా దృష్టిగోచరా. ఏ అవ్యక్తతత్వం ఉందో అది నా పట్ల ప్రసన్నమై దృష్టిగోచరమైంది. అది నా యొక్క భాగ్యం. ఒక్క మాటలో ఎన్ని చెప్పాడు. నాకు కనబడింది అవ్యక్తతత్వం, ఆ స్పృహ నాకుంది. ఎలా ఎందుకు కనబడింది? ఆవిడికి ప్రసన్న భావం ఏర్పడింది కనుక. ప్రసన్న దృష్టిగోచర. ఎవరు అవ్యక్తమైన తత్వముగా ఉన్నారో ఆ నువ్వు నా ఎళ్ళ ప్రసన్నమే దృష్టిగోచరమయ్యో. అందుకే నా జన్మ సఫలమైపోయింది. పైగా త్వయా సృష్టం జగత్సర్వం ప్రధానాద్యం త్వయి స్థితం త్వయ్యేవ లీయతే. మొట్టమొదటి బ్రహ్మం గురించి ఏం చెప్పాలో అందులో ఇవే చెప్పేశాడు. జన్మాద్యేసి యత, నీ చేత సృష్టింపబడింది, ప్రధానము ఆద్య అయిన నీయందు స్థితమై ఉన్నది, చివరికి నీలోనే లయమవుతున్నది. అది త్వమేవ పరమాగతి. నువ్వే పరమమైన ఆశ్రయానివి. అది నిన్నేమంటారంటే, కొంతమంది ఒక్కొక్కరు నిన్ను పిలుస్తారు. వదంతి కేచిత్ త్వామేవ ప్రకృతిం. కొందరు నిన్ను ప్రకృతి అంటారు, కొందరు నిన్ను ప్రకృతే పరాం, ప్రకృతికి అతీతమైన దానవు అంటారు. మరికొందరు ఏమంటారంటే అపరే పరమార్థజ్ఞా. పరమార్థము తెలిసిన వాళ్ళు నేనేమంటారంటే శివ అంటారు నిన్ను అన్నాడు. ఇక్కడ శివ అంటే నిస్త్రైగుణ్యాత్ శివ అని అర్థం. త్రిగుణాతీత స్థితిలో ఉన్నదాన్ని శివం అనాలి. కానీ పరమార్థం తెలిసిన వాళ్ళు నిన్ను శివ అంటారు. మరి శివుడు అని ఒకడు ఉన్నాడు కదా అంటే ఆయనే శివుడు. ఆయన ఆశ్రయించున్నావు కనుక నీకు శివ అని పేరు వచ్చినది. ఇక్కడ త్వయి ప్రధానం పురుషో మహాన్ బ్రహ్మ తథేశ్వర అవిద్యా నీతి మాయా కళాద్యా శతశోభవత్. అలాంటి నీయందు ప్రకృతి, పురుషుడు, మహత్తు, బ్రహ్మ, ఈశ్వరుడు, అవిద్య, నియతి, మాయా, కళలు అనేవి 100 కొలది నీయందే కనబడుతున్నాయి. అంటే సృష్టిగా మనం చెప్పుకునే కబుర్లన్నీ అందులోనే గోచరిస్తున్నాయి. మొత్తానికి నువ్వేంటంటే త్వం హిసా పరమాశక్తి అనంత పరమిష్ఠిని సర్వభేద వినిర్ముక్త సర్వభేదాశ్రయ. ఏ భేదము లేనిదాను నువ్వు,
భేదములన్నిటికీ ఆశ్రయమైన దానివు. అంటే ఆశ్రయానికి భేదం లేదు, ఆశ్రయించబడిన వాటికి భేదములు ఉన్నాయి, కానీ ఆశ్రయించిన వాటికి భేదములు ఉన్నాయి. భేదములన్నిటి యందు నువ్వు ఉన్నావు, నీకే భేదము లేని స్వరూపంగా ఉన్నావు. త్వామధిష్టాయ యోగీసి మహాదేవో మహేశ్వర ప్రధానాద్యం జగత్సర్వం కరోతి వికరోతి చ. ప్రధానమైన నీ ప్రకృతి శక్తి ద్వారానే ఈ సృష్టిని నడుపుతూ, చేస్తూ, తిప్పుతూ, మార్చుతూ ఉన్నాడు ఈశ్వరుడు. త్వయేవ సంగతో దేవ స్వాత్మానందం సమస్నతే. నీ సాంగత్యం చేతనే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు ఆయన ఎప్పుడు. అందుకే ఆయన ఆనంద శక్తి ఆవిడ. అమ్మవారు లేకపోతే ఆనందం లేదుట. తానే ఆనందమైన వాడికి అమ్మవారు ఆనందం ఇవ్వడం ఏంటయ్యా అంటే ఆయన ఆనంద శక్తి ఆవిడ కనుక అన్నాడు. ఇది అర్థం. అందుకే త్వయైవ సంగతో దేవ స్వాత్మానందం సమస్నుతే. దీనిలో ప్రతి వాక్యం విచారించదగ్గదే, ఆలోచించవలసినదే. త్వమేవ పరమానంద త్వమేవ ఆనంద సంధాయిని త్వమక్షరం పరం వ్యోమ మహజ్యోతి నిరంజనం శివం సర్వగతం సూక్ష్మం పరం బ్రహ్మ సనాతనం. ఇంతవరకు ప్రకృతి రూపంగా అమ్మవారిని చూపిస్తున్నాడు, ఇప్పుడు శుద్ధ బ్రహ్మస్వరూపంగా చూపిస్తున్నాడు. అంటే అమ్మవారు ప్రకృతి అనుకోవద్దు, ప్రకృతి ఆవిడే, ప్రకృతికి అతీత కూడా ఆవిడే, కేవల పరబ్రహ్మస్వరూపం. అందుకే శక్తి ఉపాసన ముక్తినిస్తుందా అంటే శక్తి బ్రహ్మమునది అని తెలిసి శక్తి బ్రహ్మమే అని తెలిసినప్పుడు ముక్తినిస్తుంది. అది బ్రహ్మ ఉపాసన. అందుకని అమ్మవారు ఏదో గొప్ప శక్తి గలవాడ ఆవిడ పూజిస్తున్నాను నాకు శక్తులు వచ్చేస్తున్నాను కాదు, తత్వం తెలిసి పూజిస్తే ముక్తినిస్తుంది ఆ తల్లి. ఇక్కడ త్వం శక్రః సర్వదేవానా. ఇప్పుడు అమ్మవారిని ఎన్ని రకాలుగా చూపిస్తున్నాడు చూడండి. అంటే విశ్వరూప సందర్శన యోగం అయిపోయింది కదా, ఇప్పుడు ఇది కూడా కలిపితే పూర్ణమవుతుంది జ్ఞానం. దానికి ఇది కలుస్తుంది. ఎలా కలుస్తుంది అంటే ఇప్పుడు చూడవచ్చు. అమ్మ బ్రహ్మవేత్తల్లో బ్రహ్మజ్ఞానముగా ఉన్నదానము నువ్వు. ఇక్కడ నుంచి విభూతి యోగం చూపిస్తున్నాడు. అంటే ఇంతవరకు విశ్వరూపం చూపించి విభూతి చూపిస్తున్నాడు ఇక్కడ. అంటే విశ్వరూపం చూడగా తనకు కలిగిన అనుభూతి అక్కడ చెప్పాడు, అనుభూతి తర్వాత మిగిలిన జ్ఞానాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ తన లోపల మిగిలిపోయిన ఒక జ్ఞానాన్ని. ఏమిటా జ్ఞానం అంటే సృష్టిలో ఒక్కొక్క దాని యందు అమ్మవారు ఎలా ఉన్నారో చూపిస్తున్నాడు. ఈ విభూతి యోగం చమత్కారం. ఈ విభూతి యోగాలు అంటే ఒక 10 వస్తువుల్లో ఒక గొప్ప వస్తువు చెప్పడం విభూతి అనుకుంటాం, కానీ ప్రతి దాని యందు దాని స్వాభావిక శక్తి దానికి విభూతి. దీన్ని బట్టి ఇది కథల కథ కావు అని తెలుస్తుంది కదా. దీన్ని బట్టి పురాణాలు కథలు కావు. ఇవి తెలియక పురాణ కథలు పెట్ట కథలు అంటారు. సరిగ్గా చదివి వెలగబెట్టలేదు, అది వచ్చింది బాధ. చదివితే ఇంత జ్ఞానం, ఎంత జ్ఞానం అంటే కూర్చోగానే నిద్ర వచ్చేటది జ్ఞానం ఉందండి ఇక్కడ. అంత అపూర్వమైన విజ్ఞానాన్ని అందిస్తున్నాడు. విచారణ బుర్రకు పని పెడతాయి, బుర్రకు పని పెట్టనంత వరకు ఆధ్యాత్మిక సాధన కాదు. నిద్రపుచ్చేది ఆధ్యాత్మికత కాదు, మేల్కొల్పేది ఆధ్యాత్మికత, ఆలోచింపజేసేది ఆధ్యాత్మికత. ఆలోచిస్తే అలసిపోతానంటే కొంత విశ్రాంతి ఇచ్చి మళ్ళీ ఆలోచించు, అందుకోవలసిందే. ఎందుకంటే ప్రయాణంలో గమ్యం వెళ్ళే లోపల అలసట వస్తే కాస్త విశ్రాంతి తీసుకుని మళ్ళీ నడక సాగించాలి. దమ్మున్నవాడు చివరి వరకు నడిచేస్తాడు, దమ్ము లేనివాడు అక్కడక్కడ ఆగుతాడు. మన సాధన కూడా అంతే. బాగా అర్థమయ్యే వరకు వినాలి, విచారించాలి. బాగా అర్థమయ్యే వరకు గ్యాప్ ఇవ్వకండి. మళ్ళీ వినోదాలు వైపు విచారణ పక్కన పెట్టేస్తే మళ్ళీ అందుకోవడానికి లేట్ అవుతుంది. కానీ విచారణ అంటే విచారణ చేయాలి. ఇక్కడ విచారణకి మధ్య విరామం ఉండొచ్చు, కానీ వినోదం ఉండకూడదు. ఉంటే అదొచ్చి ఆక్టివేట్ చేసి వస్తుంది అసలు. అని చెప్పి బాబా తట్టుకోలేకపోతున్నా అండి, ఇంటికి వెళ్ళి వాట్సాప్లో పొలిటికల్ న్యూస్ చూసిస్తే రిలీఫ్ అనేసి మళ్ళీ రేపు సాయంత్రానికి వచ్చాను అనుకోండి, ఆ న్యూసే ఉంటుంది కానీ ఇది రాదు మళ్ళీ. కనుక విచారణ ఎంత గట్టిగా జరగాలి. లేకపోతే మామూలు స్తోత్రాలు అండి ఇక్కడ ఎందుకు ఆగి వ్యాఖ్యానం చేసుకోవడం. ఇక్కడ త్వం శక్రః సర్వదేవానాం, దేవతల్లో ఇంద్రుడు నువ్వు. అలాగే బ్రహ్మవిదాం, బ్రహ్మవేత్తల్లో బ్రహ్మవు నువ్వు. వాయుర్బలవతాం, బలవంతుల్లో వాయువు నువ్వు. యోగుల్లో కుమారుడువు నువ్వు. మాటలు ఒక్కొక్కటి చూడండి. అంటే బలవంతుల్లో వాయువు, అంటే వాయువు కంటే బలవంతుడు లేడు. అది వాయువుకు మహాబలుడని పేరు. అందుకే ఆయన పుత్రులిద్దరూ మహాబలవంతులే. అందుకే వాయువు బలవతాం దేవి. యోగినాం త్వం కుమారకః, యోగుల్లో నువ్వు కుమారుడు. గొప్ప మాట ఇక్కడ. ఎవడైనా అంటే సనత్ కుమారుడు మహాయోగి, ఆయన తర్వాత ఎవరైనా అంతేకాదు. కుమారస్వామి కూడా మహాయోగి, జ్ఞానస్వరూపుడు. అది యోగినాం త్వం కుమారకః. ఋషీనాంచ వశిష్ఠస్తం, ఋషుల్లో వశిష్ఠుడు నువ్వు. వ్యాసో వేదవిదాం, వేదవేత్తల్లో వ్యాసుడు నువ్వు. సాంఖ్యుల్లో కపిలుడు నువ్వు. ఈ కపిలుడు అంటే మనం అనుకునే అనీశ్వరవాద సాంఖ్యం కాదు. కపిలుడు అంటే మనకి భాగవతంలో చెప్పిన కపిలుడు. కొంతమంది తొందరపడి ఒక మాట అనేస్తారు. ఈ పురాణవేత్తలు ఈ కపిలుడిని తీసుకెళ్ళి అవతారాల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేశారు, బుద్ధుడిని తీసుకెళ్ళి అవతారాల్లో పెట్టి కన్ఫ్యూజ్ చేస్తారండి. ఈ సగం చదివిన పండితులు వచ్చి వాళ్ళు వచ్చిన బాధ అండి. నిరీశ్వర సాంఖ్యం చెప్పిన కపిలుడి వేరు, అవతార పురుషుడిగా వేదాంత విద్యను చెప్పిన కపిలుడి వేరు. ఆ కపిలుడి గురించి భాగవతం చెప్పింది, కానీ ఈ కపిలుడి గురించి చెప్పలేదు.
అలాగే త్రిపురాసుర సంహార సమయంలో వచ్చిన బుద్ధుడి గురించి చెప్పారు కానీ గౌతమ బుద్ధుడి గురించి చెప్పలేదు. తెలియక ఆ బుద్ధుడిని అవతారం చేసేశారు, అలా చేసి కలిపేశారు హిందూ మతంలో అని లేనిపోని థీసెస్లు చేసిన వాళ్ళు, రీసెర్చ్లు చేసిన వాళ్ళందరూ స్కాలర్స్ కారు తెలుసుకోండి ఇక్కడ. కానీ వాళ్ళకి మాత్రమే డాక్టరేట్లు వస్తాయి, అది వేరే విషయం. వాళ్ళకి అవార్డులు కూడా వస్తాయి. ఇక్కడ సంప్రదాయ శిక్షణ లేకపోవడం వల్ల, సరిగ్గా అధ్యయనం చేయకపోవడం వల్ల. భాగవత కపిలుడి వేరు, ఈ సాంఖ్యం వేరు. నిన్న సాంఖ్యం అంటే బ్రహ్మజ్ఞానం అర్థంలో చెప్పాం, కానీ కపిలుడి సాంఖ్యం 24 తత్వాల గురించి సంఖ్యతో చెప్తోంది కనుక సంఖ్యతో చెప్పింది సాంఖ్యం. అందరి నిరీశ్వరవాదం అది గ్రాహ్యమే కాదు, దాన్ని ఖండించి పారేశారు శంకర భగవత్పాల్ వారు. ఆ శంకర భగవత్పాలే కృష్ణుడు చెప్పిన సాంఖ్య యోగాన్ని గొప్పగా భాష్యం రాశారు. అంటే ఆ సాంఖ్యం వేరు, ఈ సాంఖ్యం వేరు తెలిసింది కదా, తెలియడం కోసం చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడిది వినేస్తాం, ఊరుకోం, తర్వాత ఎవడో విదేశీ బుద్ధితో రాసిన చదువుతాం. ఆ కన్ఫ్యూజన్ రాకుండా ముందుగా చెప్పాం, ఒకళ్ళు గుర్తుంటే మనకు వస్తుంది చెప్పింది. మొత్తానికి సాంఖ్యానాం కపిలో దేవ, రుద్రాణాం చాపి శంకర. ఏకాశుద్రుల్లో శంకరుని నేను, ఆదిత్యానం ఉపేంద్ర, ఆదిత్యుల్లో ఉపేంద్రుడు, విష్ణువు నువ్వు, అంటే ద్వాదశాదిత్యుల్లో విష్ణువునున్నాడు, అది నువ్వు. వసూనాంచైవ పావక, వేదానాం సామవేదస్త్వం, గాయత్రి ఛందసామపి, అధ్యాత్మ విద్యానాం, విద్యల్లో అధ్యాత్మ విద్యవు నువ్వు. గతీనాం పరమాగతి, గొప్ప మాట అన్నాడు. గతి అంటే ఆశ్రయం, ఆశ్రయాల్లో గొప్ప ఆశ్రయాన్ని నువ్వు. పరమాగతి అంటే మోక్షం. మిగిలిన వాడంటే పరమాగతి అనకూడదు. సద్గతి దుర్గతి అని రెండు ఉంటాయి, కానీ పరమాగతి వేరు. దుర్గతి అంటే నరకాల్లో పడ్డం, సద్గతి అంటే స్వర్గాది లోకాలకు వెళ్ళడం, పరమాగతి అంటే మళ్ళీ తిరిగి రాని స్థితికి వెళ్ళడం, దాని పేరు మోక్షము. అందుకే అది గొప్ప ఆశ్రయాల్లో ఆశ్రయం అంటే మోక్షం. గతీనాం పరమాగతి. మాయాత్వం సర్వశక్తీనాం, సర్వశక్తుల్లో మాయువు నువ్వు, మాయను మించిన శక్తి లేదు. కాల కలయితామసి, భగవద్గీత విభూతి యోగం చేస్తే అదే ఇక్కడ చెప్పేసాడేమో అనిపిస్తుంది. రీసెర్చ్ స్కాలర్స్ అది చూసి రాశారు అంటారు, కానీ అది ఇది వ్యాసుడే రాశాడని తెలిసిన వాడికి ఆ జ్ఞానం ఇక్కడ అక్కడ కూడా చెప్పాడని చక్కడ సమన్వయం అయిపోయింది మొత్తాన్ని. ఓంకార సర్వగుహ్యానం, గొప్ప మాట అనండి. రహస్యమైన వాటిలో ఓంకారం నువ్వు. అక్షరాల్లో ఓంకారం అనలేదు ఇక్కడ, ఓంకారం అక్షరం కాదు, ఓమిత్యేకాక్షరం అన్నప్పటికీ అది గుహ్య విద్య, అది బ్రహ్మముని చెప్పే శబ్దం. ఓంకారం అంత ఉచ్చరించవలసిన విషయమో అంత విచారించవలసిన విషయం అది ఇక్కడ. ఎందుకు అంత చెప్తున్నారంటే ఓంకార క్షేత్రంలో ఉన్నాం కనుక. ఎందుకంటే ఓంకారం 4 భాగాలు, దాన్ని విచారించి అదే మోక్షం అని చెప్పింది ఒక ఉపనిషత్తు, దాని పేరు మాండుక్య ఉపనిషత్తు. ఆ ఒక్క ఉపనిషత్తు చాలన్నారు మళ్ళీ, మాండుక్యమే అలం అని. దానికి గోవింద భగవత్పాదుల వారు మొదలైన వారు పట్టుకుంటే గౌడ భగవత్పాదుల వారు అంతకుముందే కారికలు రాశారు, దానికి మన శంకరుల వారు భాష్యం రాశారు ఇక్కడ. అందులో అంతా ప్రణవ విచారణే, ప్రణవాన్ని విచారించే. అకార ఉకార మకార సృష్టి లయలు, అతీతం తురియం, అది నువ్వు అనలేనిది అందులో ఉంది ఇక్కడ. మొత్తం 4 కలిపి ఒకటే, అందులో తురియం ఒక్కటే చెప్పలేదు కదా, 4 చెప్పారంటే సృష్టి స్థితి లయలతో త్రిగుణాలతో ఉన్న విశ్వము ప్లస్ విశ్వాతీతం. విశ్వాతీతం తురియం, విశ్వం 3. కానీ పరమాత్మ ఎలా తెచ్చుకోవాలంటే విశ్వము ప్లస్ విశ్వాతీతము కలిపి భగవంతుడిగా గ్రహించలేదు ఓంకారం ఇచ్చే జ్ఞానం. ఎంత ఉంది చూసారు ఓంకారంలో. అందుకే గుహ్య విద్య, ఎంతో ఆలోచిస్తే గురూపదేశం ద్వారా విచారణ ద్వారా తెలిసేదాన్ని గుహ్య విద్య అని పేరు. మామూలుగా చదివితే అర్థమైపోయేదానికి గుహ్య విద్య అన్నారు ఇక్కడ. అందుకే గుహ్య విద్యల్లో ఓంకారాన్ని నువ్వు అని ఇక్కడ. అంటే ఓంకారం ఒక అక్షరం కాదు, ఒక జ్ఞానం, అది ఉపనిషత్తుల సారం. అందుకే ఓంకార సర్వగుహ్యానాం, ఆశ్రమాణం గృహస్థస్త్వం ఈశ్వరాణం మహేశ్వర, పుంసాం త్వమేక పురుష సర్వభూత హృదిస్థిత, సర్వోపనిషదాం దేవి గుహ్యోపనిషదుచ్యతే. ఉపనిషత్తుల్లో గుహ్యోపనిషత్తు నువ్వు అన్నాడు ఇక్కడ. గుహ్యోపనిషత్తు ఇప్పుడు ఉందా? ఇన్ని ఉపనిషత్తులు ఉన్నాయి కదా, గుహ్యోపనిషత్తు ఉందన్నమాట. కాదు, ఉపనిషత్తుల్లో గుహ్యముగా ఉన్న విద్యవు నువ్వు అని అర్థం. గుహ్యం అంటే ఉపనిషత్తుల్లో రహస్యముగా చెప్పబడ్డ విద్య. ఉపనిషత్తు అక్షరాలు అందరికీ దొరుకుతాయి, డబ్బులు ఖర్చు పెడితే పుస్తకాలు కూడా దొరుకుతాయి, టైం ఉంటే ప్రవచనం కూడా దొరుకుతుంది. కానీ విద్య దొరకాలంటే అది గుహ్యమే. అది నువ్వు విచారణ చేసి తెలుసుకోవాలి, ఇది రహస్యమే. పాలు దొరుకుతాయి, నెయ్యి రావాలంటే శ్రమ పడాలి ఇక్కడ. కనుక పాలు లాంటి ఉపనిషత్తుల్లో విచారణ చేసి బ్రహ్మతత్వాన్ని అనుభవాన్ని తెచ్చుకోవాలి, అప్పుడది గుహ్యం అవుతుంది. కానీ ఉపనిషత్తుల్లో గుహ్యోపనిషత్తు నువ్వు. ఇలాగా ఆదిత్య సర్వ మార్గాణం, దారుల్లో ఆదిత్యుడు నువ్వు. ఏమిటంటే ఇక్కడ ఏదో తేజస్సుల్లో ఆదిత్యుడు నువ్వు అనొచ్చు, కానీ దారుల్లో ఆదిత్యుడు నువ్వు అన్నాడు. ఎందుకంటే ఆదిత్యుడు దారులు ఉన్నాయి, దానికి వేదం వర్ణించింది. జారద్గవి వీధి, గోవీధి అంటే రకరకములు, అంటే సూర్య కిరణాలు మార్గములుగా ఉన్నాయి, ఆయన మార్గం చూపిస్తాడు. ఈ మార్గములన్నింటిలో ఆదిత్య మార్గం చాలా ప్రధానం అన్నాడు ఇక్కడ. ఇన్ని మార్గములకు కర్త అయినటువంటి వాడు ఇక్కడ
వెలుగుదారులు మలచిన వారుల్లో ఆదిత్యుడు నువ్వు అని దీని యొక్క అర్థం. ఆదిత్య సర్వమార్గాణం వాచాం దేవి సరస్వతి, వాక్కుల్లో సరస్వతి నువ్వు. త్వం లక్ష్మిశ్చారు రూపాణం, అందమైన రూపాల్లో లక్ష్మివు నువ్వు. మాయావుల్లో విష్ణువు నువ్వు. విష్ణువు మాయావినామసి, ఆయన మించిన మాయ ఎవడున్నాడండి? ఆయనే చెప్పేశాడు సంభవాం ఆత్మమాయ, మాయతోనే విశ్వమంతా నడుపుతానన్నాడు కదా. మాయ ఆయన హ్యాండిల్ చేసినట్టు ఎవడు చేయలేడు. అందుకే మాయావుల్లో విష్ణువు నువ్వు. అరుంధతి సతీనాంతం, పతివ్రతల్లో అరుంధతివి నువ్వు. సుపర్ణ పతతామపి, పక్షుల్లో గరుత్మంతుడు నువ్వు. సూక్తానాం పౌరుషం సూక్తం, సూక్తంలో పురుష సూక్తాను నువ్వు అన్నాడు. పురుష సూక్తం అంత గొప్పది. పురుష సూక్తం 3 మార్లు చదివితే సర్వవేద పారాయణ చేసిన ఫలం లభిస్తుంది. అది దాని యొక్క ఉత్కృష్ట విషయం. అందుకే పరమాత్మను అభిషేకం చేసినప్పుడు పురుష సూక్త మంత్రాలతో చేస్తే ఆ విగ్రహమునందు ఆ దేవతా సాన్నిధ్యం ఉంటుంది. పురుష సూక్తం అంత గొప్పది కనుక సూక్తముల్లో పురుష సూక్తాను నువ్వు. సామం జ్యేష్ఠంచ సామసు, సామముల్లో జ్యేష్ఠ సామము అని చెప్పబడుతున్నదాను నువ్వు. సావిత్రి చాపి జాప్యానం, జపించదగిన వాటిలో గాయత్రివి నువ్వు, సావిత్రి నువ్వు. అంతకంటే గొప్పది లేదు. యజుషాం శతరుద్రియం, యజుర్వేదముల్లో యజుస్సుల్లో శతరుద్రియం అంటే రుద్ర నమ్మకం నీ స్వరూపం అమ్మా అన్నాడు. మొత్తం యజుస్సులో రుద్ర నమ్మకం అమ్మవారి విభూతి. పర్వతానాం మహామేరువు, అనంతో భోగినామపి, సర్పాల్లో అనంతుడు నువ్వు. మొత్తానికి సర్వేషాంతం పరబ్రహ్మ, అక్కడ చూపించాడు. ఇది అందరిలో పరబ్రహ్మముగా ఉన్నదాను నువ్వు. అంటే ఇంత విభూతి జ్ఞానం ఎటు తీసుకెళ్ళిపోవాలి? అందరిలో బ్రహ్మముగా అమ్మవారిని తెలుసుకోవడం వరకు ఇవన్నీ సహకరించాలి. అందుకే దానిలో ఇది గొప్పది, దీనిలో ఇది గొప్పది అని చెప్తూ అన్నిట్లో ఏది గొప్పగా ఉందో అది అమ్మేవారు. మరొక్కసారి చూడండి, వాటన్నిట్లో ఇది గొప్పది అని చెప్తూ అన్నిట్లో ఏది గొప్పగా ఉంది? అన్నిట్లో ఏది గొప్పగా ఉందండి? ఇంత శరీరంలో గొప్ప వస్తువు ఏంటో తెలుసా? బ్రహ్మమే. ప్రతి వారిలో కూడా అదే అన్నిట్లో గొప్పగా ఉన్నది. సర్వేషాం త్వంచ పరం బ్రహ్మ త్వన్మయం సర్వమేవహి. ఆ చివరి వాక్యం ఒక్కటి దీని సారం. అందరిలో పరబ్రహ్మము నువ్వు, ఇదంతా నీమయమే తల్లి, విశ్వమంతా అని చెప్తూ రూపం తవ అశేష వికారహీనం. ఇంతవరకు నీ విభూతులు చెప్పాను. ఇప్పుడు నీ జ్ఞానంగా చెప్పాలంటే రూపం తవ అశేష వికారహీనం, సమస్త వికారములు లేని రూపం ఇది. అంటే ఏ వికారము లేనటువంటి రూపం ఇది అన్నాడు. వికారములు అంటే ఏమిటంటే పుట్టడం ఒకే వికారం, పుట్టి ఉండడం రెండో వికారం, ఉండి పెరగడం మూడో వికారం, పెరిగి తరగడం నాలుగో వికారం, నశించడం 5వ వికారం అన్నాడు. ఇక్కడ 5 వికారాలు లేని దీని యొక్క స్వరూపమమ్మా. అందుకే రూపం తవ అశేష వికారహీనం, అగోచరం, కనబడదు. కనబడదంటే మరి ఇంతసేపు నేను చెప్పిందంత వ్యర్థమా అంటే ఇంద్రియాలకు గోచరించదు, మనస్సు చింతనకు అందదు. అనుభవైక విద్యమేది. ఏకరూపం అనాది మధ్యాంతమనంత మాధ్యం నమామి సత్యం తమస పరస్తాత్. ఆది మధ్యాంతము లేనిది తమస్సు కావల ఉన్నది. యదేవ పశ్యంతి జగత్ప్రసూతిం వేదాంత విజ్ఞాన వినిశ్చితార్థా ఆనందమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే. వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్యతయ శుద్ధ సత్వా. ఆ భావం ఇప్పుడు చూపిస్తున్నాడు. ఏమిటది? యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యః పరస్స మహేశ్వర. వేదముల ఆదిలో ఏముందో అంతములో ఏముందో అది నీ స్వరూపమ్మా. ఆదిలో ఏముంది? ఓం. అంతంలో ఏముంది? మొత్తం చెప్పి హరి ఓం. అది ఇక్కడ ఆది యందు అంతమునందున ఓంకారమే నీ రూపము. అది వేదాంత విజ్ఞానం ఉన్నవాళ్ళు నిశ్చయం చేసి చెప్పేశారు. అందుకే అది ఆ ఓంకారం అసలు స్వరూపం అంటే ఆనందమాత్రం ప్రణవాభిధానం తదేవ రూపం శరణం ప్రపద్యే. దీన్ని బట్టి విభూతుల రూపంలో ఉన్నావు నువ్వు, అందరిలో బ్రహ్మముగా ఉన్నావు, అంతా నీమయముగా ఉన్నావు, అన్నిటికీ అతీతమైన పరతత్వముగా వేదాంత విజ్ఞాన వినిశ్చితార్థులు అంటే వేదాంత విజ్ఞానాన్ని విచారణ ద్వారా తెలుసుకుని ఇది అని నిశ్చయం చేసిన పెద్దవాళ్ళు ఆనంద రూపముగా ఓంకారము ద్వారా ప్రతిపాదింపబడిన దానిగా నిన్ను చెప్పారు. అటువంటి నీ స్వరూపాన్ని నేను శరణు వేడుతున్నాను. అదే మనం చేయగలిగేది. మొత్తం చెప్పి చేయాలి. తదేవ రూపం శరణం ప్రపద్యే అశేష భూతాంతర సన్నివిష్టం. అమ్మవారి రూపం చూడండి, ఇంతవరకు చెప్తున్నది. ఎర్ర చీర కట్టుకుందా? అది గొళ్ళకి గోపురగల కన్నా ముందు చీర కొని సరిపోవడం, పసుపు కుంకలు పట్టుకొని. ఎందుకంటే ఆవిడ చీర కట్టుకుని ఆభరణాలతో ఉంటుంది, మంచిదే కాదను. అసలు రూపం ఇది తెలుసుకో, ఆవిడ్ని తెలుసుకోవడం ప్రయత్నించు. వెళ్ళిపోతుంది వయస్సు, వసంతాలు దాటిపోతున్నాయి.
ఈ స్వరూపంగా అమ్మవారిని కనీసం స్మరించు అనుభవం తర్వాత. అశేష భూతాంతర సన్నివిష్టం, అన్ని భూతముల యందు సన్నివిష్టం చక్కగా ఉన్నటువంటి తల్లి. ప్రధాన పుంయోగ వియోగ హేతుం, చాలా విశేషమైనటువంటి మాట అంటుంది ఇక్కడ. ఇది ప్రపంచంలో అంతటా వ్యాపించున్నది, ప్రధాన తత్వముగా ఉన్నది, పురుషుని యొక్క సంయోగ వియోగాలకు కారణమైనటువంటిది. అంటే అర్థం వాడి కర్మలను అనుసరించి ఫలాలని ఇస్తూ ఫలము కలుగుట తొలగుట ఇత్యాదులు చేస్తూ ఉన్నటువంటిది. తేజోమయం జన్మ వినాశహీనం ప్రాణాభిధానం ప్రణతోస్మి రూపం. ఆద్యంతహీనం జగదాత్మరూపం విభిన్న సంస్థం ప్రకృతే పరస్తాత్ కూటస్థం అవ్యక్త వపుస్తథైవ నమామి రూపం పురుషాభిధానం. పురుష రూపంతో ఉన్న నీకు నమస్కారం అమ్మా. పురుష రూపంతో ఉన్న స్త్రీ కదండి, అంటే పుంలింగం అనే పురుషత్వంలో చెప్పట్లేదు. పూర్ణత్వాత్ పురుష అదే పురుష్ దేహే శేతే ఇది పురుష, ప్రతి వారి శరీరంలో ఉన్నది. సర్వాశ్రయం సర్వజగద్విధానం. ఎన్ని ఛందస్సులు ఒక్క స్తోత్రంలో మార్చాడు చూడండి. అంటే చదివేటప్పుడు నోరారా మంచి లయాత్మకంగా వినవచ్చు, అందుకు ఛందస్సులు అంత గొప్పగా ఉన్నాయి. సర్వాశ్రయం సర్వజగద్విధానం సర్వత్రగం జన్మ వినాశహీనం సూక్ష్మం విచిత్రం త్రిగుణం ప్రధానం నతోస్మితే రూపమరూపభేదం ఆజ్యం మహాంతం పురుషాభిధానం ప్రకృత్యవస్థం త్రిగుణాత్మబీజం ఐశ్వర్య విజ్ఞాన విరోధ ధర్మై సమన్వితం దేవి నతోస్మి రూపం. ఇక్కడ విరోధ ధర్మై సమన్వితం చాలా విశేషమాట. లక్ష్మీ శాస్త్రంలో కూడా ఒక మాట వస్తుంది, అది సమన్వయశ్చ వేదానాం అవిరోధస్త్వమేవహి. అంటే ఒకదానికొకటి విరోధంగా కనబడుతుంటాయి. అనేకమైన జగత్తగా ఉన్నదానం నువ్వు, ఏకము నువ్వు అంటే పరస్పర విరుద్ధమే. అనేక రూపములు కలదానము నువ్వు, ఏ రూపము లేని దానము నువ్వు అంటే అది విరుద్ధంగానే కనబడుతుంది ఇక్కడ. పైగా జగత్తే ఒక్కదానికొకటి విరోధంగా ఉంది. ఇలాంటి విరోధములు చెప్తూ అది నువ్వు అంటూ చెప్పినప్పుడు అయోమయం రాదా అంటే, విరోధములుగా కనబడుతున్న వాటి యందు విరోధము లేని తత్వముగా ఉన్నదానము నువ్వు అని చెప్పినప్పుడు ఏ విరోధము లేదు. అందుకే ఇక్కడ గొప్ప మాట అన్నాడు ఇక్కడ, నువ్వు ఐశ్వర్య విజ్ఞాన విరోధ ధర్మై సమన్వితం దేవి నతోస్మి రూపం. అలాంటి రూపానికి నేను నతుడునవుతున్నాను, నమస్కరిస్తున్నాను. ఇది స్వరూపము ప్రహీన శోకం ప్రవిహీన రూపం సురాసురైరర్చిత పాద పద్మం. ప్రహీన శోకం ప్రవిహీన రూపం అంటే శోకము లేని రూపము నీది, హీనత్వం లేని ఒకటి రూపం నీది. అలాంటి నిన్ను పాదాలని దేవాది దేవతను నమస్కరిస్తున్నారు. సుకోమలం దేవి విభాసి శుభ్రం నమామి తే రూపమిదం భవానీ. ఏ భవానీ, ఇప్పుడు నాకు గోచరించిన నీలకాంతల రూపం ఏదుందో ఆ రూపం ఇంత తత్వముతో కూడినది. అలాంటి రూపము ఇప్పుడు నాకు అందంగా గోచరిస్తోంది పాదపద్మాలతో. ఆ పాదపద్మాన్ని దేవతను నమస్కరిస్తున్నారు. అటువంటిని భవానీ నీ రూపానికి నమస్కారము అంటూ ప్రణవంతో పూర్తి చేస్తూ ఓం నమస్తేస్తు మహాదేవి నమస్తే పరమేశ్వరి నమో భగవతి ఈశాని శివాయై తే నమో నమః త్వన్మయోహం. ఇప్పుడు అతను మాట్లాడుతున్న మాట చూడండి, చివరికి వచ్చినప్పటికల్లా జగత్తు నీమయమన్నాడు, నువ్వు తప్ప జగత్తులో మరొకటి లేదన్నాడు. ఇప్పుడు అంటున్నది త్వన్మయోహం త్వదాధార త్వమేవ జగతిర్మమ. త్వన్మయ నేను నీమయుడను, త్వదాధార నువ్వే ఆధారముగా ఉన్నటువంటి వాడిని, త్వమేవచ గతిర్మమ నువ్వే నాకు గతివి, త్వమేవ శరణం యాస్యే ప్రసీద పరమేశ్వరి. ఈ వాక్యములు అంటే నమస్తేస్తు మహాదేవి నుంచి పరమేశ్వరి వరకు మంత్రం, అంటే మంత్రస్వరూపమైన స్తోత్రంలో ఈ రెండు వేరుగా తీసుకొని అమ్మవారి ముందు చదువుకోవచ్చండి. అంత గొప్ప మంత్రం ఇది. శరణాగతి ఇందులో ఉంది. ఎన్ని కబుర్లు చెప్పినా శరణాగతి చివరికి చెప్పాలి, అది చూపిస్తున్నాడు. దానికి ముందు నమస్కారమే శరణాగతి కనుక నమస్తేస్తు మహాదేవి నమస్తే పరమేశ్వరి నమో భగవతి ఈశాని శివాయైతే నమో నమః అంటూ 6 నమస్కారాలు చెప్పి త్వన్మయోగం త్వదాధార త్వమేవ చ గతిర్మమ త్వామేవ శరణం యాస్యే ప్రసీద పరమేశ్వరి. మయా నాస్తి సమోలోకే. ఇది పూర్తయి అంటున్నాడు, నాతో సమానమైన వాడు ఈ లోకంలో లేడు, నాతో సమానమైన వాడు దేవతలు లేడు, దానవుల్లో లేడు, మానవుల్లో లేడు. ఎందుకంటే జగన్మాత ఇవ మత్పుత్రి సంభూత తపసాయత. తపస్సు చేసి జగన్మాత అయిన కూతురు అయింది కనుక ఇంకా నాతో సమానవాడు ఉంటాడు. ఇది గర్వం కాదు, సత్యం. ఆనందంగా చెప్తున్నాడు ఇక్కడ. ఏషా తవాంబికే దేవి కిలా భూత్ పితృకన్యక. పితృదేవతల మానసపుత్రి అయిన మేనాదేవికి నాకు పుత్రిగా కలిగావు. ఇది నీ కృప తల్లి.
పాహిమాం అమరేశాని మేనయాసక సర్వదా నమామి తవ పాదాబ్జం వ్రజామి శరణం శివాం. మేనాదేవితో సహా నన్ను నువ్వే రక్షించాలి, ఎందుకంటే మేమిద్దరం కూడా నీ పాదపద్మాన్ని ఆశ్రయించిన వాళ్ళం, మహాభాగ్యవంతులం, నువ్వేది చెప్తే అది చేస్తాను అన్నాడు. ఇది చిట్ట చివరికి అనాల్సిందే, నువ్వేం చెప్తే అది చేస్తాను. అందుకే నువ్వేం చెప్తే అది చేస్తాను అన్నాడు. కర్ష్యే వచనం తవ. భగవద్గీతలో చివరికి కృష్ణుడు అన్నమాట. ఇప్పుడు దేవీ గీతలో వచ్చేవరకు ఈయనన్నమాట. కానీ దేవీ గీత పూర్తి కాలేదండో. ఇప్పుడు అతనికి అనుభూతి కలిగిన తర్వాత అమ్మవారు నిదానంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ చాలా విశేషమైన అంశం ఇక్కడ. అంటే అప్పుడు ఒక మెరుపులా కలిగిన ఒకానొక జ్ఞానము, మెరుపులా కలిగిన ఒక అనుభవము స్థిరంగా నిలబడి అనుభూతిగా నిలిచిపోవడం కోసం అమ్మ ఉపదేశం చేస్తుంది. ఇది తెలుసుకోండి. అదే సాక్షాత్కారం మాత్రం చేత సిద్ధొచ్చేస్తుంది అనుకోవద్దు. సాక్షాత్కారం తర్వాత అభిన్న భావం కలగాలి. ఆ సిద్ధి వచ్చే వరకు సాక్షాత్కరించిన ఉపాస్య దైవము జ్ఞానం అందిస్తుంది. కానీ ఇక్కడి నుంచి అమ్మవారు చెప్తున్నది మరొక చాప్టర్. దేవీ గీతలో మరొక చాప్టర్ అయింది కదా అనుకుంటుంటే మళ్ళీ మొదలెట్టామా అంటే, మరి జ్ఞానం అంటే ఏం చేస్తామండి? కృష్ణుడు చేసింది ఇదే పని. కొంత చెప్పి చెప్పి విశ్వరూపం చూపించాడు, అయిపోయింది. 12వ అధ్యాయంతో పూర్తి అయిపోయిందండి భగవద్గీత. 11తో పూర్తయింది, 11తో పూర్తి కాలే. 11తో అంతా తెలిసిపోయినట్టు అనుకుంటున్నావు, లాభం లేదు. ఇప్పుడు నేను కన్నుస్తే కనబడింది, కానీ ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు అనుభూతిలోకి రావాలి. గురువుగారు కష్టపడి నేర్పితే కళ్ళు మూసుకుంటే చూడగలిగే స్థితి వచ్చిందిట. అమ్మాయి ఇన్నాళ్ళకి కళ్ళు మూసుకుంటే భగవంతుడు కనబడుతున్నాడండి అన్నాడు వాడు. అంటే కళ్ళు తెరిస్తే కనబడట్లేదనమాట, అంటే నీ సాధన సరిపోలేదు అన్నాడు. చూడండి, అరే మెచ్చుకుంటాడు, చప్పట్లు కొడతాడు, ఇంకేదో ఇస్తాడు అనుకుంటే గురువేమన్నాడు? ఓ కళ్ళు తెరిస్తే కనబట్టలేదంటే నీకు సరిగ్గా జ్ఞానం రాలేదు, మళ్ళీ సాధన చేయండి. అక్కడ త్రిపుర రహస్యంలో రహస్యం అది. అందుకు సంపూర్ణ స్థితి రావాలి. ఏదో పూర్వపుణ్య విశేషం చేత మద అనుగ్రహం చేత ఇప్పుడు సాక్షాత్కారం కలిగి ఉండొచ్చు గాక, కానీ అభిన్నమైన జ్ఞానం కలగాలి కదా. అందుకు అమ్మవారు బోధిస్తున్నారు. లేదా హిమవంతుని ఒక వ్యాజంగా తీసుకుని మనందరికీ బోధిస్తున్నారు అమ్మవారు. అమ్మవారి మాట అంటే వినడానికి ఎలా ఉండాలండి అందరం కూడా? అమ్మ నోటి మాట. ఎన్మే సాక్షాత్ పరం రూపం. ఇప్పుడు నీకు ఇంత రూపం ఎందుకు చూపించాను అనుకున్నావు? ఆ రూపం వల్ల నేను కానిదేదీ లేదని తెలిసింది కదా. కనుక సమస్తము నా రూపమే అని ఎరుకతో దాని యందు దృష్టి పెట్టి ఉపాసించు. ఇది నీకు చెప్తున్నమాట. ఇది పెద్ద ఉపాయం అంతే. ఇక్కడ అదే ఉపాయం, మరొకటి కాదు. ఇప్పుడు కూడా మనం కూడా అంతా విన్నాము చూసాం కనుక మనకే అది బోధించింది అమ్మవారు ఇక్కడ. ఎన్మే సాక్షాత్ పరం రూపం ఐశ్వరం దృష్టం అద్భుతం సర్వశక్తి సమాయుక్తం అనంతం ప్రేరకం పరం. ఇంత చెప్పేటప్పుడు మన స్వరూపం మర్చిపోతామని స్వరూప లక్షణాలన్నీ చెప్పింది. అది పరం రూపం, సర్వోత్కృష్టమైనది, ఐశ్వరం, అద్భుతం, సర్వశక్తి సమాయుక్తం, అనంతం, ప్రేరకం, ప్రచోదయాత్, సర్వజగత్తుని ప్రేరేపించేది అదే. పరం, సర్వోత్కృష్టమైనటువంటిది. అది నువ్వు ఎలా ఉపాసించాలో తెలుసా? ఉపాసించనగానే మనకి ఇంటికి కూర్చొని అక్కగా అంటామే, దానికి ఒక లక్షణాలు తెచ్చుకోవాలి. ఇది బోధ, అమ్మవారు చేస్తున్న బోధ కనుక ఇది కానీ తెచ్చుకోలేకపోతే ఆ జగన్మాతృ అనుభవాన్ని మనం పొందలేమండి. అందుకే అమ్మవారు చెప్తున్న బోధన జాగ్రత్తగా వినాలి. ఇది నా యొక్క స్వరూపం, ఏదైతే సమస్తము నేను చూపించానో అది నా యొక్క స్వరూపం. నువ్వు సమస్తము ఏకకాలంలో దర్శించలేకపోయినా నువ్వు ఏ రూపాన్ని దర్శిస్తున్నావో అది సమస్తముగా ఉన్నదని ఎరుకుతో నన్ను ఉపాసించు. అందుకే ఎప్పుడు కూడా విశ్వరూప ధ్యానం చాలా ముఖ్యం. అది నా అసలు ఈశ్వర రూపం. ఈశ్వర ఉపాసన అంటే విశ్వమంతా భగవంతుడనే ఎరుకయే ఈశ్వర ఉపాసన. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే అది విశ్వరూపం అంటే ఈశ్వర రూపం అన్నాం కదా. మరి ఈశ్వరుని ఉపాసించడం అంటే ఏమిటండి? ఈశ్వరుడికి 2 రూపాలు ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఒకటి విశ్వమంతా ఈశ్వర రూపం, అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా ఉంటుంది అది ఇక్కడ. ఇది మొదటి రూపం ఈశ్వరుడిది, విశ్వమంతా. రెండవది ఉపాసించిన వాడి తపస్సుకు అనుగుణంగా తన దివ్యమంగళ గ్రహంతో సాక్షాత్కరిస్తుంది, అది రెండవ రూపం అన్నాడు ఇక్కడ. 2 రూపాలు. అసలు రూపం ఏంటి మళ్ళీ అడుగుతున్నాం? విశ్వమంతా తానేంది, అసలు రూపం ఏంటి చెప్పండి? విశ్వమంతా తానేంది, అసలు రూపం ఏ రూపం లేనిది. ఏ రూపం లేని తత్వం అసలు రూపమైతే పరమేశ్వరుడు అన్నప్పుడు మాత్రం విశ్వమంతా తానే ఉన్నది. కానీ ఈశ్వర అనే శబ్దం తగలగానే సృష్టి స్థితిలయ కారక ఈశ్వర. సృష్టి లయలు సబ్జెక్టే ఎత్తుకోకపోతే పరమాత్మ. కనుక పరమాత్మ అంటే సృష్టి చేశాడు, స్థితి చేశాడు, లయ చేశాడు కాకుండా అతీతంగా ఉన్నాడు. ఎందుకంటే ఇది మిథ్యేది అంతా అతీతం. కనుక అప్పుడు పరమాత్మ పరబ్రహ్మ అనాలి. సృష్టి స్థితిలయలు చేస్తున్నాడు అన్నప్పుడు ఈశ్వరుడు అనాలి. సృష్టి స్థితిలయలు చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాడు? అంతా తానై
అన్నిట్లో తానే చేస్తున్నాడు కనుక అంతా తానే అన్నిట్లో తానే అన్నీ తన యందు 3 సబ్జెక్టులు. అంతా తానే అన్నిట్లో తానే అన్నీ తన యందు ఉంచి చూపిస్తున్నాడు. అన్నీ తన యందు ఉంటే విశ్వరూపం కదా, అన్నీ ఆయనలో చూడటమే విశ్వరూపం కదండి ఇంతవరకు చెప్పుకున్న దాని ప్రకారం. కానీ అన్నీ తానే అన్నిట్లో తానే అన్నీ తన యందున్నది విశ్వరూపం, అది ఈశ్వరుడు అంటే. కానీ ఈశ్వర రూపం అంటే ఇది ఈశ్వరుడిని తెలిసి ఆరాధించే ఆరాధనే నిజమైన ఉపాసన. అది బాగా చేయి. కనుక అమ్మవారంటే మా ఇంటి పెట్టెలో ఉన్నటువంటి విగ్రహం అంటే మొన్నే ఇత్తడి చేయించాను, లేదండి దాన్ని బంగారం కోటింగ్ చేశాను, అదే అమ్మవారు. నేను కాదని తీసిపుచ్చట్లేదు, అలా చెయ్యు కానీ ఈ ఎరుకు పెట్టుకో. అందుకే అంత చూపించి మళ్ళీ చిన్నపిల్లలకి అని గుర్తించింది ఆ తెల్ల అందంగా. అంటే అంతగానే అంత చూసాక ఇంత చూసిన సీన్ మర్చిపోలేదు ఆయన. కనుక అది నువ్వమ్మా అని స్తోత్రం చేశాడు. అంటే ఎరుక నాకు పోలేదు, నువ్వు ప్రసన్న రూపంగా కనబడ్డా నువ్వేమిటో చూసి ఆ రూపాన్ని నువ్వమ్మా అని స్తుతించాడు కదా. కనుక నా యొక్క పరమేశ్వర రూపం ఏదైతే చూసావో దాన్ని ఎల్లవేళలా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని సాధన చెయ్యు. ఇదే సాధన, మరొకటి కాదు. ఇక్కడ ఒకటే మాట, ఎంత సులభం అండి. విశ్వరూపాన్ని ఉపాసించడమే సాధన. ఇదే బోధించాడు గీతలో కృష్ణ పరమాత్ముడు అర్జునుడికి. ఇది ఒక్కటి పట్టుకో చాలన్నాడు. ఇక్కడ ఎలా పట్టుకుంటావు? భక్త్యా త్వన్యన్యయా శక్త్యకమేవం విదోర్జున. ఈ రూపాన్ని కేవలం భక్తితో మాత్రమే పట్టుకోగలవు. భక్తితో పరమేశ్వరుని ఉపాసన చేస్తే అన్నీ వచ్చేస్తాయి, దాంతో తెలుసుకో. కనుక నేనంటే సర్వాత్మికను, సర్వమునకు ఆధారము, సర్వమునందున్నాను. సర్వ 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 వచ్చింది కనుక సర్వానికి మరొక పేరు విశ్వ. సర్వం విశ్వం, ఇదంతా ఈశ్వర రూపం. అందుకే అలాంటి స్వరూపాన్ని శరణం వ్రజ, దాన్ని శరణు వేడు. నా యొక్క పరమేశ్వర రూపాన్ని శరణు వేడు. శరణు వేడంటే అది తప్ప మరొకటి లేదనే భావముతో ఉపాసించటమే శరణాగతి. ఎలా శరణాగతుడు అవ్వాలి? ఇంకా రేపటి నుంచి ఇదే పని అండి. ఇప్పుడు ప్రవచనం విన్నాం కనుక రేపటి నుంచి ఇదే పని. మళ్ళీ ఏడాది తర్వాత కనబడితే నేనే చెప్పాను కదండి రేపటి నుంచి అని అంటాడు. ఏడాది పోయింది. ఎలా చెయ్యాలో ఉపాసన చెప్తున్నాడు. శాంత సమాహితమనాహ మాన అహంకారవర్జిత. అవి అంత వదిలే ఆలోచించుకోండి. అంత కోపాలో నా ఇంపార్టెన్స్ పోయింది, నన్ను దాటిపోతారా, ఇవన్నీ మానాహంకారములే. అవి వదిలేసి ఇది పట్టుకున్నాడు ఇక్కడ. కానీ ఈశ్వరతత్వం అర్థమైనట్టున్నా ఎందుకు పట్టుబడట్లేదంటే ఈ వికారాలు వదలలేదుట. అది శాంతుడివే చేయాలి. సమాహితమన, మనస్సును ఏకాగ్రపరిచి చేయాలి. మాన అహంకారవర్జిత. ఏమి యుగోలండి, నన్నంటాడు సర్వమని సర్పాల్లో లేవడమే. ఇంకెప్పుడు బాగుపడతారు? పడగలు దించండి, అంతర్ముఖం చేయండి పడగల్ని ఇక్కడ. అందుకే మానాహంకారవర్జిత తన్నిష్ఠ తత్పరో భూత్వా, దానయందు నిష్ఠితుడై తత్పరుడై తదేవ శరణం వ్రజ. మొత్తం ఇక్కడ చెప్పిన 2 అనుష్ఠుపులు గుర్తుపెట్టుకోవాలి. మరొక్కసారి చెప్తున్నాం వీటి సారం. యన్మే సాక్షాత్ పరం రూపం ఐశ్వరం దుష్టం అద్భుతం సర్వశక్తి సమాయుక్తం అనంతం ప్రేరకం పరం తదేవ శరణం వ్రజ. ఇది వాక్యం. ఎలా శరణ వేడాలి? శాంతక సమాహితమనాహ మాన అహంకారవర్జిత తన్నిష్ట తత్పరో భూత్వా తదేవ శరణం వ్రజ. ఎలాగవుతుంది అయ్యా ఈ శరణాగతి అంటే? భక్త్యా త్వనన్యయా తాత మద్భావం పరమాశ్రిత. అనన్యమైన భక్తితోనే మద్భావం, నా భావాన్ని ఆశ్రయించు. అంటే మనస్సు తన్మయమవడమే భావాన్ని ఆశ్రయించడం. అయితే మరి నా పనులన్నీ మానేయాలా? సర్వయజ్ఞ తపోదానైస్తదైవ అర్చయ సర్వదా. నువ్వు చేసే యజ్ఞములు, తపస్సులు, దానములు, శాస్త్రమునికి విధించిన ప్రతి కర్మ చేయి, నాకు అర్పణంగా చేయి. అదే భక్తి అంటే, మరొకటి కాదు. భక్తి అనగా నువ్వు చేసే ప్రతి కర్మ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట. ఇది రాసేసుకోండి. ఈశ్వరుడు అనగా ఇప్పటి వరకు చూపించిన విశ్వరూపతత్వమే ఈశ్వరుడు. కానీ ఈశ్వరుని శరణు వేడు అంటే అర్థం, ఈశ్వరుడు అంటే ఏంటో తెలిసి కదా శరణ వేడాలి. ఈశ్వరుడు అంటే ఏమిటో చూపించింది, ఇంతవరకు చెప్పింది, తెలుసుకున్నాడు ఆయన. నువ్వు తెలుసుకున్న ఈశ్వరుని ఈ భావములతో భక్తితో ఆశ్రయించు, ఆరాధించు. ఆరాధన ఏమిటి? సర్వయజ్ఞ తపోదానై తదేవ అర్చయ సర్వదా తదేవ మనసా పశ్యత. తదేవ, ఆ స్వరూపాన్ని ఎల్లవేళ మనస్సుతో చూడు. తద్భావయస్వ, దాన్ని భావన చేయి. యజస్వ, దాన్నే అర్చించు. మమోపదేశాత్ సంసారం నాశయామి తవానగా. ఇది నా ఉపదేశం. ఇలా నువ్వు చేస్తే నీ సంసారం నేను నశింపజేస్తాను సుమా అన్నది. ఇక్కడ అయిపోయిందండి. ఎంత అభయం ఇచ్చేసింది. వినడానికి కూడా చాలా బాగుంది కదా, చేయడం సులభం అనిపించేటట్టు. అది ఇది నా ఉపదేశం. ఇది కానీ పాటించేవా సంసారం నాశయామి. ఆవిడిచ్చేసింది అభయం.
సంసారం తీసేస్తానంటే భయం వేస్తుంది మనకి. అంటే జనన మరణాలు మరి లేకుండా చేసేస్తానని ఆవిడే చెప్పిందండి. ఇంకేం కావాలి ఇక్కడ? కనుక ఈశ్వర రూపాన్ని ఈ విధంగా అర్చించి భక్తితో ఉంటే వాడు ముక్తినిస్తాను. అందుకే అహం త్వా పరయా భక్త్యా ఐశ్వరం యోగమాస్థితం సంసార సాగరాదస్మాదుద్ధరామి అచిరేణతు. పరాభక్తి కలిగిన వాడికి అచిరేణ అతి శీఘ్రముగా ముక్తినిస్తాను. పరాభక్తి కలిగిన వాడికి. అందుకే ఆ పరాభక్తి సిద్ధించడం ఎలాగంటే ధ్యానేన కర్మయోగేన భక్త్యా జ్ఞానేన చైవహి. పరాభక్తి లభించాలంటే ధ్యానం ఉండాలి, కర్మయోగం ఉండాలి, భక్తి ఉండాలి. మరి పరాభక్తి అన్నారు కదంటే భక్తి పరాభక్తికి కావాలి తర్వాత. కానీ భక్త్యా జ్ఞానేన జ్ఞానము చేత దీని చేత మాత్రమే నేను దొరుకుతాను సుమా. అంతేగాని కర్మకోట్ల చేత నేను దొరకను. ఎన్నో కర్మలు చేస్తూ తిరిగినా నేను దొరకను. మళ్ళీ కర్మయోగాన్ని దొరుకుతాను. అది అంటే కర్మలు ఫలాల కోసం ఆశిస్తూ బోల్డ్ అంతా జీవితం అంతా కర్మలు పెంచుకుంటుంటే ఏం లాభం లేదు. కర్మను యోగం చేయి. కర్మను యోగం చేయడం ఎలాగా? ఈశ్వరార్థ కర్మయే కర్మయోగం. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాను, చెయ్యాలి గనక చేస్తున్నాను విద్యుక్తము అని చేసేది కర్మయోగం. అందుకని ఫలాల కోసమని దీనికోసమని ఎప్పుడు బిజీ అండి. నేను రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండనండి. అంటే కర్మలు పెంచుకు తిరుగుతున్నావు. క్షణం కూడా నువ్వు ఆత్మకి కోసం వినియోగించుకుంటా. అలా కర్మలంపటలు అయిపోతే సంసారంలో పడతావు. అందుకే కర్మకోటులతో దొరకదు, కర్మయోగంతో దొరుకుతుంది. కేవలం కర్మయోగంతో దొరకదు. ధ్యానేన కర్మయోగేన భక్త్యా జ్ఞానేన వై, వీటితో దొరుకుతుంది. ఏంటి ఏమైంది? కర్మ అంటున్నావు కదా, ఏమిటాయి అంటే శృతి స్మృత్యుదితం సమ్యక్ కర్మ వర్ణాశ్రమాత్మకం. శృతి స్మృతి చెప్పినదే కర్మ. అవునండి, నేను కూడా చాలా కర్మలు చేస్తున్నానండి. ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఉద్యోగం చేస్తున్నానంటే దాని కర్మను. ఏది శృతి స్మృతి చెప్పిందో అది చెప్పిన పని చేయడం కర్మ. నీ వృత్తులకి వాటికి ఆధ్యాత్మిక రంగంలో ప్లేస్ లేదు, అది భౌతిక రంగంలో. ఆధ్యాత్మిక రంగంలో కర్మయోగం అనగా శృతి స్మృతి చెప్పినదే కర్మ. ఇది తెలుసుకోండి. ఇక్కడ దీన్ని తీసుకుని చిరవలు పలువలు చేసి వేదాంత విద్యలను కూడా డూ యువర్ డ్యూటీ అని ట్రాన్స్లేట్ చేసి చెప్పేశారు. ఇలా వేదాంత విద్యల్ని లేనిపోని ఉపదేశాలకు చెప్పి వేదాంత విద్య యొక్క పవిత్రత అసలు స్వరూపం పాడు చేశారండి. ఇక్కడ కర్మ అంటే ఏమిటి? ఇక్కడ అమ్మవారు చెప్తున్నారు, ఇంకెవరు చెప్పాలి? అది శృతి స్మృత్యుదితం సమ్యక్ కర్మ వర్ణాశ్రమాత్మకం. వర్ణాశ్రమాలతో కూడింది కర్మ. ప్రతిదీ గొప్పదే. తద్వర్ణాశ్రమోచితమైనటువంటిది. దానికి ఏది శృతి స్మృతి ఉక్తమని చెప్పిందో దాన్ని పాటించాలి. ఎలా పాటించాలి? అధ్యాత్మ జ్ఞాన సహితం. అధ్యాత్మ జ్ఞానంతో పాటించు. అంటే బ్రహ్మమని అది నాలో ఆత్మగా ఉంది, అనుభవానికి రాలేదు కనుక కర్మ వదలకూడదు. కర్మ చేస్తూనే దాన్ని విచారణ చేస్తూ ఉండాలి, దాన్ని తెలుసుకోవాలి. దాని లక్ష్యంగా కర్మను ఆచరించాలి. అది అధ్యాత్మ జ్ఞాన సహితం. ముక్తయే. ఎందుకు అలా చేయాలంటే ముక్తయే. ముక్తి కావాలంటే ఇలా చెయ్యు. అబ్బా నాకు వింటూ ఉంటే విసుగు పుడుతుందంటే ముక్తి గురించి మాట్లాడికే వదిలి నెక్స్ట్ జన్మ ఆలోచించు, నెక్స్ట్ జన్మలు ఆలోచించు. ముక్తి కావాలంటే మాత్రం ఇదే మార్గం సుమా, మరొకట్లేదు. ముక్తయే. ముక్తయే సతతం కురు. ముక్తి కోసం ఇలా ఎల్లబెల్లల చేయి. ఎందుకంటే ధర్మాత్ సంజాయతే భక్తి. ధర్మము వల్లనే భక్తి లభిస్తుంది సుమా. గొప్ప మాట చెప్పాడు. ధర్మం లేని వాడికి భక్తి రాదు. పరమాత్మ యందు భక్తి కలగదు. భక్త్యా సంప్రాప్యతే పరం. భక్తితోనే పరం లభిస్తుంది అంతే. అంటే భక్తి వల్ల జ్ఞానం లభిస్తుంది అనలేదు. చూడండి, మన వాళ్ళు భక్తి వల్ల జ్ఞానం అంటారు. సాండిల్యుడు తిప్పేశాడు, జ్ఞానం వల్ల భక్తి అన్నాడు. మన సాండిల్య భక్తి సూత్రాలు తెలుసుకున్నాం, దానికి సమన్వయం కూడా చేసుకున్నాం. ఇక్కడ ఏమన్నాడు? భక్తితో పరము లభిస్తుంది అన్నాడు. పరం అంటే మోక్షం. మోక్షం అంటే జ్ఞానాదేవే కైవల్యం. జ్ఞానమే మోక్ష స్వరూపం కనుక భక్తి లేనిది ఆ జ్ఞానం లేదు, మోక్షం లేదు. అదే కర్మ. ధర్మము వల్ల భక్తి, భక్తి వల్ల పరమప్రాప్తి. అంతే, ఒకటే మాట. ధర్మము వల్ల మనం కర్మ వల్ల అంటే కర్మ అంటేనే ధర్మం అనర్థం, ధర్మం అంటేనే కర్మ అనర్థం. అది తెలుసుకోవాలి. ఇక్కడ కర్మయోగం అంటే మరొక పేరు ధర్మయోగం. ధర్మాచరణ. ధర్మం అంటే విద్యుక్త ధర్మం. ఇది స్పష్టం. అయితే ధర్మం అంటే ఏమిటి? మళ్ళీ స్పష్టం చేస్తున్నాను చూడు. ఒక్కటే ధర్మం అంటే. అమ్మవారు చెప్తున్న మాట వినండి, ఇది చాలా అవసరం. శృతి స్మృతిభ్యాం ఉదితో ధర్మో. శృతి స్మృతుల వల్ల తెలియబడేది మాత్రమే ధర్మము సుమా. నాణ్యతో జాయతే ధర్మో. మిగిలిన వాటి ద్వారా ధర్మము తెలియబడదు. కనుక ఏది వేదము చెప్తుందో, స్మృతులు చెప్తాయో అది మాత్రమే ధర్మము. అదే నేను ఉద్ధరిస్తుంది. కనుక వేదము, స్మృతులు చెప్పిన హిందూ ధర్మం మాత్రమే ధర్మము. మిగిలినవి ధర్మములు కావు. అవి ధర్మములా కనబడతాయి, నేను పతనం చేస్తాయి. కనుక ధర్మం అంటే ఒక్కటే.
అన్ని ధర్మాల్లో హిందూ ధర్మం ఒకటి అనకండి, హిందూ ధర్మం ఒక్కటే ధర్మం అని చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే హిందూ ధర్మం ఒకటి అంటే నిర్వచనం ఒకటే, శృతి స్మృతులు చెప్పినది హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఇప్పుడు ఎవడు పెడితే వాడు ధర్మం గురించి మాట్లాడుతూ చాలా బాధకరం. సినిమా అంటే చెప్తున్నాడు హిందూ మతం వేరు హిందూ ధర్మం వేరు అంటాడు వాడు. అదేమిటో వాడికి వాడు అంటే వాడికి మతి సరిగ్గా లేదని అర్థం. మనకి ఇక్కడ ఎవడికి వాడు. ఒక సినిమా డైరెక్టర్ వస్తాడు, వాడు సినిమా డైరెక్టరు డైలాగ్ రైటరు, వాడు ఒక సినిమా హిట్ అవుతుంది, వాడిని ఇంటర్వ్యూ చేస్తారు, వాడు చెప్పేస్తాడు వేదములు ఎలా పుట్టాయంటే ఆటవికుల ముందు ఋగ్వేదం చెప్పారండి, తర్వాత కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత యజుర్వేదం చెప్పారని వాడు చెప్తాడు, వీడు రాసేస్తాడు. సినిమా హిట్ అయింది ఏదో అదృష్టం కొద్ది, వేదం గురించి నువ్వెవడికి మాట్లాడడానికి అని ప్రశ్నించే స్థాయి పాఠకుడికి లేదు. అది దౌర్భాగ్యం. కానీ నవలా రచయితలు వేదాల గురించి దేవుళ్ళ గురించి మాట్లాడేస్తారు. గాయత్రి మంత్రం గురించి ఒక నవలా రచయితని సమాధానం అడిగారు, గాయత్రి చేస్తే ఏమొస్తుంది, మనశ్శాంతి వస్తుంది తప్పేమి రాదండి. అసలు అడిగిన వాడు తప్ప, ఆవిడని అడుగుతారండి ఎవరైనా, మంత్రోపాసకుని అడగాలి కానీ నవలా రచయితని వంటలు ఎలా వండాలో చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగారంటే వీడో మూర్ఖుడు. ప్రతి వాడు మాట్లాడడానికి, అరే నేను బయలుదేరిపోయిన అదంతా మీరు వింటున్నారు, రేపటి నుండి మెడిసిన్ క్లాస్ చెప్పాను అనుకోండి, నేను డాక్టర్లు వింటున్నారు ఇక్కడ, ముందు గురువుగారు అంటున్నారు సహిస్తారు, వారం రోజుల తర్వాత కేసు పెడతారు, అంతే కదా. ఇక్కడ ఆ సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడకూడదు, అదొక్కడ చెప్తారు, అది నా సబ్జెక్ట్ కాదయ్యా, సినిమాల గురించి అడుగు నేను చెప్తాను అనాలికి. ఆ పాట లేకుండా ప్రతివాడు అన్నిటి గురించి మాట్లాడుస్తాడు. ఇది దౌర్భాగ్యం. ఆధ్యాత్మికత తేలికైపోయిందండి, ప్రమాణం లేదు. 4 ప్రబంధ కావ్యాలు చదివి అవధానాలు చేసేవాళ్ళు కూడా ధర్మశాస్త్రాల గురించి మాట్లాడిస్తున్నారు. ఇది అక్కర్లేదు అది అక్కర్లేదని చెప్తాడు. అక్కర్లేదో కావో చెప్పాలని ధర్మశాస్త్ర ప్రమాణంతో చెప్పాలి, కానీ నీ మాట ప్రమాణం కాదు. 10 రోజులు మైలు పాటించక్కర్లేదు, సంవత్సర సూతకాలు అక్కర్లేదు, నువ్వెవడు చెప్పడానికి. ఆ సబ్జెక్ట్లో డౌట్ ఉంటే ధర్మశాస్త్రం రిఫర్ చేయాలి. నువ్వు చెప్పింది ధర్మం కాదు, ధర్మం మాత్రమే నువ్వు చెప్పు, అది తెలుసుకో. శబ్దానికి శాస్త్రం ఉంటుంది, కానీ శాస్త్రం అంటే ఏమిటి, నాణ్యతో జాయతే ధర్మో వేదాత్ ధర్మో హి నిర్భభౌ. వేదము నుంచే ధర్మం వచ్చింది. తస్మాన్ ముముక్షు ధర్మార్థి మద్రూపం వేదమాశ్రయత్. అమ్మ ఉపదేశం చూడండి, అది మోక్షం కావాలనుకున్నటువంటి ధర్మం కావాలనుకున్నటువంటి వాడు, కానీ ముముక్షు ధర్మార్థి 2 రూపాయలు చెప్పింది. ధర్మం ఏంటో తెలుసుకోవాలనుకున్నవాడు, మోక్షం కావాలనుకున్నవాడు నా రూపమైన వేదాన్ని ఆశ్రయించాలి. వేదం తప్ప మరొక గతి లేదు. ఎందుకంటే వేదం అంటే ఏమనుకున్నావయ్యా, మమై వేషా పరాశక్తి వేద సంజ్ఞ. నా పరాశక్తి స్వరూపం వేద రూపంతో ఉన్నది. వేదం అంటే నేనే. ఋగ్యజుస్సామ రూపేణ సర్గాదు సంప్రవర్తతే. సృష్టికి ఆదియందు ఋగ్యజుస్సామ రూపముగా నేనే వేదముగా వ్యక్తమయ్యాను. అందుకే నన్ను వేదమాత అంటారు. ఆ వేదాన్ని వేద ధర్మాన్ని కాపాడడం కోసమే తేషామేవచ గుప్త్యర్థం వేదానా భగవానజ బ్రాహ్మణాదీన్ సజచ్ఛాదా స్వే స్వే కర్మణి అయోజయత్. ఆ వేద ధర్మం కాపాడడం కోసం బ్రహ్మదేవుడు వివిధములైన వర్ణాదుల్ని ఆశ్రమాన్ని ఏర్పరిచి వారికి వారి ధర్మముల కింద నిలబెట్టాడు. ఇక్కడ ఏన కుర్వంతి మద్ధర్మం తదర్థం బ్రహ్మ నిర్మిత. ఎవడైతే నేను బ్రహ్మదేవుని ద్వారా నిర్మాణం చేయించి అందించిన వేద ధర్మాన్ని అనుసరించడో వాడి గతి తేషా మతస్థాన్ నరకాం తామిశ్రాదీన్ అకల్పయత్. వాడి కోసం నేను తయారు చేసినవే నరకాది లోకములు, వేద ధర్మాన్ని అనుసరించని వాడికి. నచ వేదాదృతే కించిత్ శాస్త్రం ధర్మాభిదాయకం. వేదము కాకుండా మరొక దానికి ధర్మం అనే పేరు లేదు సుమా. అది కాకుండా ఇది శాస్త్రం అని ఎవడైనా చెప్పాడంటే అది మిథ్యాశాస్త్రం అంటారు, మిథ్యాధర్మం అంటారు. యాని శాస్త్రాన్ని దృశ్యంతే లోకేస్మిన్ వివిధాని తు శృతిస్మృతి విరుద్ధాని నిష్ఠాం తేషాం హి తామసి. శృతిస్మృతికి విరుద్ధమైనగా శాస్త్రముల్లా కనబడుతున్నవి కొన్ని ఉంటాయి, అవి బాగున్నాయని దాన్ని పట్టుకోవడాన్ని తామస బుద్ధి అంటారు సుమా అన్నాడు. ఇక్కడ చాలా గొప్పగా చెప్పేశాడు చూడండి. అంటే శృతి స్మృతి చెప్పిన సనాతన ధర్మాన్ని కాదని ఈ ధర్మం గొప్పది, ఈ మతం గొప్పది, ఈ పుస్తకం గొప్పదని చక్కనెత్తుకుంటే దాన్ని తామస బుద్ధి అంటారు సుమా అన్నాడు. ఆ బుద్ధి పేరు తామసి. అది గొప్పదని నీకు అనిపించదు కదా, అది తామస బుద్ధి అన్నాడు ఇక్కడ. అవి దేనికి పనికొస్తాయంటే నిరయాయ, నరకానికి మాత్రమే. అంతే కదా. కొన్ని తంత్రాలు ఉన్నాయి, వేద విరుద్ధమైన తంత్రాలు కొన్ని ఉన్నాయి. అది శ్మశానాలకు వెళ్ళమంటాడు, నెత్తురు కోసం ఇమ్మంటాడు, బల్లులు ఇమ్మంటారు, ఇవన్నీ ఉన్నాయి తంత్రాలు. ఆ తంత్రాలు కాపాలం, భైరవం, యామలం, ఆర్హతం, ఇవన్నీ కూడా మోహనార్థాన్ని. వాటి వల్ల ఫలితాలు ఉంటాయి, తంత్రాలు చేస్తాయి, కానీ ఆ తంత్రాలు మోహం కలిగిస్తాయి తప్ప ముక్తినివ్వవు. అవి వేదానికి విరుద్ధములు. అంటే ఏవైతే వామాచారాదులు చెప్పబడుతున్నాయో వాటిని నిషేధించింది అమ్మవారు ఇక్కడ. అవి ఫలితాలు ఇస్తాయి కదా అంటే మోహయంతి. కొన్ని తంత్రాలు చేసి ఒక వారం రోజులు శ్మశానంలో కూర్చుని ఒక సాధన చేశారనుకోండి, ఏవి సిద్ధులు వస్తాయి.
ఇదేదో బెటరు, ఏళ్ల తరబడి జపం చేస్తున్నా ఏమీ లేదు, అదేదో బాగుందండి వెళ్ళిపోయామనుకోండి, మోహయంతి, అదేదో భ్రాంతిని కల్పిస్తాయి, తర్వాత పతనమైపోతుంది. జాగ్రత్త. ఇదంతా అమ్మవారి ఉపదేశం ఎంత బాగున్నదో చూడండి. ఇలాంటి గీత మీకు ఎక్కడో దొరకదు. వేదార్థ విత్తమై కార్యం యస్మృతం కర్మ వైదికం తత్ప్రయత్నేన కుర్వంతి మత్ప్రియాస్తే హి ఏ నరాహ. వేదం గురించి ఎలా తెలుసుకోవాలంటే వేద జ్ఞానం కలిగిన వారి ద్వారా తెలుసుకుని వైదిక కర్మను ఆశ్రయించిన వాళ్ళు నాకు ఇష్టులైనటువంటి వారు. పైగా విరాట్ పురుషుడైనటువంటి పరమాత్మ నారాయణుడు నా స్వరూపం. ఆయన యొక్క నియోగము చేత, అంటే ఆయన నియమించడం చేత స్వయంభువ అనే మనువు ధర్మాది శాస్త్రాలను అందించాడు. అలాగే తర్వాత కాలంలో ఈ ధర్మము లుప్తమైపోతుంది అనే సమయంలో మహర్షులకి నేనే ప్రేరణ కల్పించి స్మృతులు రచింపజేశాను. అమ్మవారు చెప్తున్నారు చూడండి ఇక్కడ, ధర్మశాస్త్రాన్ని చైవహి తేషు చాంతర్హితేష్వేవం యుగాంతేషు మహర్షయ బ్రహ్మణో వచనాత్తాని కరిష్యంతి యుగే యుగే. ఆ జ్ఞానము ధర్మం లుప్తమైపోతూ ఉంటే ఎప్పటికప్పుడు మహర్షుల ద్వారా ధర్మశాస్త్రాలు నేనే ప్రవర్తింపజేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అష్టాదశ పురాణాన్ని వ్యాసాధ్యై కథితానితు, వ్యాసాదుల ద్వారా అష్టాదశ పురాణాలు నేనే ఏర్పాటు చేశాను. వ్యాసాదుల ద్వారా ఎందుకన్నాడు? వ్యాసుడే అష్టాదశ పురాణాలు ఇచ్చినప్పుడు వ్యాసాదులను ఎందుకన్నాడు అంటే, వ్యాసుడు అష్టాదశ పురాణాల్లో కూడా ఫలానా మహర్షి ఫలానా చెప్పాడంటుంటే ఆది అయ్యింది కదా. కానీ అనేక మంది మహర్షుల చేత అష్టాదశ పురాణములు ఏర్పాటు చేయించాను. అంతేకాదు వారి శిష్యుల చేత ఉపపురాణాలు కూడా ఏర్పాటు చేయించాను. అన్యాన్ని ఉపపురాణాన్ని తచ్చిష్యై కథితానితు. ఇంతేకాకుండా శిక్ష, కల్పో, వ్యాకరణం, నిరుక్తం, ఛందయేవచ, జ్యోతిష్శాస్త్రం, న్యాయ విద్య సర్వేషాం ఉపబ్రహ్మణం. ఆ వేదాది శాస్త్రాలు అర్థం అవ్వడం కోసం మరికొన్ని శాస్త్రాలు నా నుంచి వచ్చాయి. ఆ శాస్త్రములు శిక్ష, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్శాస్త్రం, న్యాయశాస్త్రం, ఇవన్నీ కూడా ఉపబ్రహ్మణం. ఆ వేద విద్యను విస్తరించి తెలుసుకోవడం కోసం మనకి ఇచ్చినవి. ఇవన్నీ కలిపితే 14 విద్యలు అయ్యాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి 4 వేదములు, 4 అసంఖ్యాల పెట్టి పురాణములు, ధర్మశాస్త్రములు, ఉపపురాణములు, ఇప్పుడు చెప్పిన శిక్ష, కల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిషశాస్త్ర, న్యాయ విద్యలు కలిపితే చతుర్దశైతాని 14 విద్యలు. ఈ 14 విద్యలు నా స్వరూపము సుమ. కనుక అమ్మ విద్యారూపం అంటే ఇవి. కనుక ఏవి ప్రమాణములు ఇప్పుడు తెలిసింది కదా. బాగా చదివి జ్ఞానం తెచ్చుకోవాలని చెప్పి తీరిగ్గా ఉన్నామని చెప్పి పనికిమాలిన పుస్తకాలు చదివితే పాడైపోతామని అమ్మవారు చెప్పారు. కానీ ఏదైతే శృతి స్మృతియుక్తమైన ధర్మం బోధిస్తుందో, భక్తి చెప్తుందో, జ్ఞానం చెప్తుందో అది మాత్రమే నువ్వు పట్టుకో. అందుకు అధ్యయనం అంటే అర్థం ఏంటంటే తరించడానికి ఎంచుకున్న మార్గాన్ని పరిపూర్ణంగా అనుష్ఠించడానికే అధ్యయనము. మరొకసారి చెప్పనా? తరించడానికి ఎంచుకున్న మార్గాన్ని పరిపూర్ణంగా తెలిసి అనుష్ఠించడానికే అధ్యయనం. ఎంచుకున్న మార్గాన్ని అంటే నీ ఇష్టానుసారం ఎంచుకునేది కాదు, శాస్త్రోక్తమైనది, నీకు అనుకూలమైనది ఒక మార్గం ఎంచుకుని దాని యొక్క ఆనుపానులు తెలుసుకుంటూ మరింత జాగ్రత్తగా ఉండడానికి అధ్యయనం చేయాలండి. అది ఇక్కడ ఈ మాట నారదులు వారు చెప్తారు. సాధకుడు అనవరతం భక్తి శాస్త్రాన్ని పఠితవ్యాని తదుద్బోధ కార్యాన్ని కరణీయాని అన్నాడు. నువ్వు కృష్ణ భక్తులు ఉన్నావు కదా, అది బాగా వృద్ధి చెందడానికి కావాల్సిన గ్రంథాలు మాత్రమే చదువు. అందుకని జ్ఞానం తెచ్చుకోమన్నారు కదా, లైబ్రరీకి వెళ్ళి పరికిమాల పుస్తకాలను చదవడం కాదు. ఒక ఆయన ప్రయాణం చేస్తూనే చూశానండి, విషవృక్షం చదువుతున్నాడు, రామాయణ విషవృక్షం. నేను మామూలు అక్కడ కూర్చున్నాను. కొంతసేపు మీరా అన్నాడు, పుస్తకం కూర్చాడు. లేదండి నాకు రాముడు అంటే చాలా భక్తి. నేను అడిగానా? అతనికి అతనే గిల్టీగా మాట్లాడుస్తున్నాడు. రాముడు అంటే చాలా భక్తి అండి, కానీ ఈమె ఎలా విమర్శించిందో తెలుసుకుని తర్వాత రామాయణం చదువుదామని. బాబు ఉన్న ఆయువే ఇంత, రామాయణం గొప్పదని భావం కలిగాక మరి ఇది ఎందుకు చదవడం? రామాయణమే చదువుకో, టైం సరిపోదు అది చదవడానికే. ఈ విషవృక్షం చదివేసామనుకో బీజం లోపల పడిపోతుంది. తర్వాత రామాయణం చదివినా అది అలాగే కనపడుతుంది. అవునా లేదా అండి? ఏదో ఒక పదార్థం తిన్నాక మరో పదార్థం రుచి తెలియంటే నోరు కడుక్కో అని చెప్తారు. ఎందుకంటే ఆ కంపెనీ దానికి కట్టుతుంది. అందుకే విషవృక్ష వాసన ఉందనుకో రామాయణం అర్థం కాదు నీకు. ఎందుకంటే దాన్ని ఖండించగలిగి పై తెలుసుకునే బుర్ర నీకు లేదు. అందుకే పనికిమాలిన గ్రంథాలు చదివి నేను స్కాలర్ని అనుకోవద్దు, బుర్ర పాడవుతుంది. తెలుసుకుని కనిపించిందల్లా చదివేసేవాడు అజ్ఞాని. అజ్ఞానం పెరుగుటకే అన్నీ చదవమని, జ్ఞానం పెరుగుటకే శృతి స్మృతియుక్తమైన గ్రంథములు మాత్రమే చదవాలి. తెలుసుకోండి ఇక్కడ. అందులో మళ్ళీ వీటిలో కూడా ప్రమాదం కలిగించే మహానుభావులు ఉన్నారు. నువ్వేదో కృష్ణుడో రాముడో తలుచుకుంటూ ఉన్నావు అనుకోని దగ్గరికి ఇది ఎంత కాదు, వేదాంతం మన ఉదయంలో పరమాత్మ ముఖ్యమండి, ఈ పూజలు పురస్కారాలు కాదంటాడు.
అంటే వాడికి అది రాలేదు ఖచ్చితంగా, వీడికి అది మిగల్చాడు, అది వచ్చింది బాధ. అందుకే అమ్మవారు చెప్తున్న ఎంత అందమైన మాటలో చూడండి, జాగ్రత్తగా అన్వయించుకోవాల్సింది. ఇవన్నీ నా స్వరూపములు. తస్మాత్ సర్వప్రయత్నేన ధర్మార్థం వేదమాశ్రయేత్. చివరికి అందుకే అన్ని విధముల ప్రయత్నముతో ధర్మం కోసం వేదాన్ని మాత్రమే ఆశ్రయించు. ఋషులు ఏం చెప్పారంటే పురాణాలు కూడా ప్రమాణమే, ఎంతవరకు అంటే వేద విరుద్ధం కానంత వరకు. ఎందుకంటే రకరకాల ఆగమాలు ఇవన్నీ కలిసిపోయి ఉంటాయి. వేద విరుద్ధమైనది ఎక్కడున్నా ప్రమాణం కాదు. అది వేదం గొప్పది, అన్నిటికంటే గొప్పది, అది ప్రమాణం. అందుకే ధర్మేణ సహితం జ్ఞానం పరం బ్రహ్మ ప్రకాశయత్. ఒక్కొక్క వాక్యం కొటేషన్ అండి. ధర్మముతో కూడిన జ్ఞానమే పరబ్రహ్మమును ప్రకాశింపజేస్తుంది. నువ్వు ధర్మాచరణ చేయకుండా ఉపనిషత్తులు మీటింగులు పెట్టి నువ్వు భ్రష్టుడు అవ్వడమే కాకుండా ఇంకా ఎంతోమందిని భ్రష్టులు చేస్తావు. ఇప్పుడు ధర్మంలో ప్రేరేపించు ప్రజల్ని. అందుకే ధర్మేణ సహితం జ్ఞానం పరం బ్రహ్మ ప్రకాశయేత్. అంతేకాదు నేను కావాలనుకునేవాడు అంటే భగవంతుడు కావాలనుకునేవాడు నీకు సిన్సియర్గా ఉందా? నా భగవంతుడి మీద పట్టరాని భక్తి కలగాలండి, భగవంతుడు కావాలండి, కబుర్లా నిజమా? నిజమేనా? సిన్సియరేనా? అయితే నేను చెప్పినట్టు విను. ఏతు సంఘాన్ పరిత్యజ్య. ఈ ధర్మాచరణ చేస్తూ నాకు సర్వము ఆచరిస్తూ అన్నిటికంటే ముఖ్యం సంఘము విడిచిపెట్టు. ఇది చాలా ప్రధానం. అందుకే ఒంటరిగా గదిలో తలిపేసుకుంటాను నేను కాదు, అక్కడున్న ఎన్ని ఆలోచిస్తూ నేను గదిలో తలిపేసి కూడా ప్రపంచంతో మాట్లాడగలిగే పరికరాలు మన చేతిలో ఉన్నాయి. పక్కవాడితో తప్ప ప్రపంచంలో అందరితో మాట్లాడతాం మనం. ఎంత సంఘం అండి, పనికి మాలిన సంఘం. సంఘం మనస్సుతో విడిచిపెట్టాలి. నాది అనే భావం ఏదున్నా ప్రమాదకారి, అది విడిచిపెట్టగలగాలి. ఎప్పటికైనా అదే ముక్తినిస్తుంది. అందుకే ఏతు సంఘాన్ పరిత్యజ్య మామేవం శరణం గతాః. నన్ను మాత్రమే శరణు వేడు. అందుకే నేను వేదాంతం భగవద్గీత పుస్తకాలు రాశానని వేదాంతం చదివేశానండి. మరి ఆ రోజు వేదాంతం క్లాస్ జరిగింది కదంటే అప్పుడు మా మనవరాలను చూసుకోమని కూతురు పిలిచిందండి, అక్కడికి వెళ్ళానండి. ఇంక సంఘ పరిత్యజ్య ఎక్కడండి? కబుర్లు వేదాంతం వద్దు, సాధనలకితే ప్రాక్టికల్. అదేమిటి? ఏతు సంఘాన్ పరిత్యజ్య మామేవం శరణం గతాః ఉపాసతే సదా భక్త్యా యోగం ఐశ్వరమాస్థితాః. మళ్ళీ నా ఈశ్వర భావాన్ని ఆశ్రయించిన యోగముతో అన్ని సంఘములు విడిచిపెట్టి శరణాగతుడివైతే, అదే సర్వధర్మాన్ పరిత్యజ్య అనే మాటకి ఇది అర్థం. అన్ని ధర్మాలు విడిచిపెట్టండి, నువ్వు చేస్తే కదా విడిచిపెట్టాను, కనుక ధర్మాలను వదిలిపెట్టేటట్టు. అదే దీని అర్థం. సర్వభూత దయావంత. ఇవి అంతరంగ సాధనలు. ఇవి లేనిది ఏమీ లాభం లేదండి. బయట ఎన్ని సాధనలు చేసినా ముందు మనస్సుతో సంఘం విడిచిపెట్టు. తర్వాత సర్వభూత దయావంత, సర్వభూతముల యందు దయ కలిగి ఉండు. శాంతాః దాంతాః విమత్సరాః. ఒక్కొక్క భావం చాలా బాగుంటుందని వినడానికి. శాంతాః మనోనిగ్రహం, దాంతాః ఇంద్రియ నిగ్రహం, విమత్సరాః మాత్సర్యాదులు లేకుండా, అమానినో. ఇది చాలా అమానినో మానదేన అన్నాడు ఇక్కడ చైతన్య మహాప్రభు. అమానినో మానము విడిచిపెట్టన్నాడు. మానం అంటే దుర్యోధనుడి దగ్గర బాగా ఉన్నది, చెప్పక్కర్లేదు. అది ఇందాక చెప్పినట్టు అమ్మవారు ముందే చెప్పారు ఈ మాట. అయితే అది ముందు చెప్పింది మర్చిపోతాను, మళ్ళీ చెప్పారు ఇక్కడ. పైగా రాటపాటి మట్టి వేసినప్పుడు 1-2 సార్లు కొడతాను, అలా కొన్ని అలాగే చెప్పాలండి ఇక్కడ. అమానినో బుద్ధిమంతః తాపసాః సంసితవ్రత. తాపసులై సంసితవ్రతాః నియమబద్ధులై. వ్రతాచార్యం అంటే అవునండి ఆ రోజు ఒక వ్రతం ఈ రోజు వ్రతం చేశాను కాదు. వ్రతం అంటే ఉత్కృష్టమైన భగవద్ధర్మాన్ని ఆచరించడమే వ్రతం. దాని యందు అంటిపెట్టుకోవడమే సంసితవ్రతాః. తాపసులై సంసితవ్రతులై ఇవన్నీ కలిపి మొత్తం నోట్స్ రాస్తే తయారైపోయిందండి. అమ్మవారంటే ఏమిటి, ఎలా ఆరాధించాలి, విధానాలు ఏమిటి, అంతరంగ సాధనలు ఏంటి, బహిరంగ సాధనలు ఏంటి, మొత్తం కోర్సు తయారైపోయింది మొత్తం. అందుకే దీని పేరు అమ్మవారు ఉపదేశం అంటారు దీని అంతటినీ కూడా. అలా ఉన్న స్థితిలో ఏం చేయాలంటే మచ్చిత్తాః మద్గత ప్రాణాః మజ్ఞానకథనే రతాః. నాయందే చిత్తముంచి నాయందే ప్రాణాలు అర్పించి నా జ్ఞానము గురించే మాట్లాడుకుంటూ. కథనం అంటే పలుకుట, చెప్పుట. అదే స్టోరీలు లేవండి, స్టోరీ కాదు. అమ్మవారి తత్వమైనా అమ్మవారి మాట అయినా అమ్మవారి విషయమైనా కథనమే. అది ఎలా చేయాలి? ఏదోలా చెయ్యకో. మచ్చిత్తాః మద్గత ప్రాణాః, నాకు చిత్తమర్పించి నాయందు ప్రాణములు ఉంచి నా జ్ఞాన కథల యందు రతాః ఆసక్తి కలిగి అటువంటి వాడు ఎవరైనా తరిస్తారు సుమా. ఎవరు? సన్యాసినో గృహస్థాశ్చ వనస్థా బ్రహ్మచారిణ. ఎవడైనా సరే ఇప్పుడు చెప్పిన ప్రకారంగా ఉంటే వాడు తరించిపోతాడు, అందులో సందేహం లేదు. వాడిని నేను తరింపజేస్తాను. మళ్ళీ వాడు తరించిపోతాడంటే అదొక అహంకారం. వాడిని నేను తరింపజేస్తాను.
నువ్వు మూటా ముల్లే పట్టుకుని ఒడ్డును కూర్చో, నేను పడవ తెచ్చుకొచ్చి దాటిస్తాను. ఇక్కడ నువ్వు ప్రిపేర్ అవ్వాలి దాటడానికి. నువ్వు ఇంటి నుంచి కదలవే, ఒడ్డు దాకా రావే, దాటించేయమంటే అక్కడ దాటిస్తుంది. నువ్వు రెడీగా కూర్చో ఒడ్డు దగ్గర, ఎదురు చూడు పడవ కోసం అమ్మ వస్తుంది. ఇక్కడంతే ఆ సంసిద్ధత నువ్వు తెలుసుకో. అదే సాధన అంటే ఇక్కడ. తేషాం నిత్యాభియుక్తానాం మాయాతత్వం సముత్థితం నాశయామి తమ కృత్స్నం జ్ఞానదీపేన. అటువంటి వాడికి జ్ఞానదీపముతో సమస్త తమస్సుని నేను పోగొడతాను. ఎప్పుడు? అచిరాత్, శీఘ్రముగా చేస్తాను. అభయం ఇచ్చేసింది నా తల్లి. ఎంత సులభమైన సాధన ఉపాయాలు చెప్పేసింది ఇక్కడ. తే సునిర్ధూత తమసః, అలాంటి వారు సంపూర్ణముగా తమస్సును పోగొట్టి జ్ఞానేనైకేన మన్మయ, ఒక్క జ్ఞానంతోనే. ఎక్కువ జ్ఞానాలు ఉంటే ప్రమాదం, ఎక్కువ జ్ఞానాలు ఉంటే ప్రమాదం. ఒకటే జ్ఞానం, ఏకజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. దానివల్ల మన్మయ సదానందాస్తు సంసారే నజాయంతే పునఃపునః. ఆ స్థితిని పొందినవాడు ఎప్పుడు సదానందంతో ఉంటాడు, మరి ఈ సంసారంలో పుట్టడు సుమా. తస్మాత్ సర్వప్రకారేణ, అందుకే నాయన అన్ని విధాలా కూడా మద్భక్తో మత్పరాయణ మామే వార్చయ సర్వత్ర మనసా శరణంగతః. నాకు భక్తుడివై, నాకు పరాయణుడివై, నన్ను మాత్రమే అంతటా అర్చిస్తూ మనస్సుతో శరణు వేడుకుండు. ఆ ఈశ్వరం రూపం అవ్యయం, నా యొక్క ఐశ్వర రూపం అవ్యయమని దాన్ని పట్టుకోమన్నాను కదా. అది పట్టుకోలేకపోతే తద్యత్ స్వరూపం మే తాత మనసో గోచరంతవా తన్నిష్టస్తత్పరో భూత్వా. నా ఐశ్వర రూపం నువ్వు పట్టుకోలేకపోతే నేను ధరించిన లీలా రూపాల్లో ఏ రూపము నీ మనస్సుకు తృప్తి కలిగిస్తుందో ఆ రూపమునందు నిష్ఠా తత్పరుడివై ఈ చెప్పిన భావాలతో ఆశ్రయించు, తప్పకుండా ముక్తినిస్తాను. ఎన్ని సులభోపాయాలండి ఇక్కడ. ఎంత విశ్వరూపం అంతా చెప్పారు, తత్వం చెప్పారు, నాకు అర్థం కాలేదంటే మంచిదే. అమ్మవారి రూపం వర్ణించాం కదా, లలితో కాళీయో ఏదో చెప్పాం కదా, దాని ఎందుకు ప్రేమ పెట్టుకో, ఏదో ఒకటి. తద్యత్ స్వరూపం మే తాత మనసో గోచరంతవా తన్నిష్ట తత్పరో భూత్వా తదర్చన పరోభవ. దాని యందు నిష్ఠుడివై, దాని యందు తాత్పర్యభావం కలిగి దాన్ని అర్చిస్తూ ఉండు. ఎత్తుమే నిష్కలం రూపం చిన్మాత్రం కేవలం శివం సర్వోపాధి విన్ముక్తం అనంతం అమృతం పదం. నీకు చూపించిన విశ్వరూపం ఒకటి, లీలారూపం ఒకటి, నా అసలు రంగు ఒకటి. అసలు రంగు అంటే ఏ రంగు లేకపోవడమే అసలు రంగు అభివృద్ధి. అది నిష్కళం, చిన్మాత్రం, కేవలం, శివం, సర్వ ఉపాధి వినిర్ముక్తం, అనంతం, అమృతం, పరం. అది మాత్రం జ్ఞానేనైకేన తల్లభ్యం. అది జ్ఞానం చేత మాత్రమే వస్తుంది సుమా. ఆ జ్ఞానం నీకు చెప్పిన భక్తి వల్ల మాత్రమే వస్తుంది సుమా. జ్ఞానమేవ ప్రపశ్యంతో మామేవ ప్రవిశంతితే. నన్ను ఇలాగ నేను చెప్పిన వేటిల్లో నన్ను పట్టుకున్నా వాడికి ఆ జ్ఞానం నేను ఇచ్చి నా లోపలికి తీసుకుంటాను. తల్లి అభయమిస్తుంది, నీకేం కావాలి ఇక్కడ? తద్బుద్ధయస్తదాత్మాన తన్నిష్టా తత్పరాయణ. మాటి మాటికి తన్నిష్టా తత్పరాయణ. ఈ మాట మర్చిపోవద్దు, సాధకుడికి రెండు ఉండాలి. గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాహ. మళ్ళీ తిరిగి రాని స్థితికి వాడు వెళ్తాడు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే, ఎలాగోలాగా నన్ను పట్టుకోకపోతే ముక్తి లేదు. నన్ను విశ్వరూపముగాను, శుద్ధ బ్రహ్మరూపముగాను, లేక లీలాగా ధరించినటువంటి దివ్యమంగళ విగ్రహంగాను ఎలాగోలాగా నన్ను ఆశ్రయించని వాడికి ముక్తి లేదు. మా మనాశ్రిత్య పరమం నిర్వాణమమలం పదం ప్రాప్యతేన హి రాజేంద్ర తతో మాం శరణం వ్రజ. ఏకత్వేన పృథక్త్వేన తథా చ ఉభయధాపి వా మాముపాస్య మహీపాల తతో యాస్యతి తత్పదం. ఇది ఒక సారవాక్యం అండి. ఏకత్వేన పృథక్త్వేన అంటే నాకు శక్తికి లేదా తత్వానికి భేదము లేదు అనేది ఏకత్వం. పృథక్త్వేన అంటే ఆ శక్తి గొప్పది, నేను దాసుడిని, నేను వేరుగా చూడడం పృథక్త్వేన. లేదా ఉభయధ, రెండు అన్నాడు. ఇదేదో చాలా చమత్కారం ఉందండి, కానీ సో ప్రాక్టికల్గా మాట్లాడుతున్న అమ్మవారు. ఏకత్వేన అంటే జీవేశ్వర అభేద భావం. అసలు రెండు లేవు, జీవుడు లేడు, ఈశ్వరుడు, ఉన్నదంతా ఒకే పరమాత్మ అనే భావం ఏకత్వ భావం, అభేద భావం. రెండవది భేదభావం అంటే అనంతమైన శక్తి, సర్వజ్ఞుడు, నేను కించిజ్ఞుణ్ణి, అల్పుణ్ణి, అంతము కలవాణ్ణి అనే భావంతో ఆశ్రయిస్తాం. పృథక్త్వేన వేరుగా. ఉభయ రెండు మార్గాలు. రెండు మార్గాలు ఎలా అవుతాయండి? ఎందుకంటే బుద్ధి ఇప్పుడు ఒకలా ఉండదు కదా, అందుకు చెప్తున్నాను. అది ఒక్కొక్కప్పుడు వేదాంతాది విచారణ చేసినప్పుడు ఇది సత్యం అనిపించి ఆ క్షణం మనకు చాలా ఆనందానుభూతి కలుగుతుంది, అది తప్ప మరొకట్లేదని. మళ్ళీ బయటకు వచ్చేటప్పటికల్లా మరో భావం కలుగుతుంది. అప్పుడు రెండు రకాల భావాలు మన సాధనలో వస్తుంటాయి. ఒక అభేద భావనతోనూ ఒక్కొక్కసారి దర్శిస్తాం పరతత్వం మనస్సుకు అలా తాకినప్పుడు. అదేవిధంగా మన జీవత్వం లోపల నుంచి తోస్తున్నప్పుడు, జీవభావం తోస్తున్నప్పుడు
ఆ పరతత్వం ముందు నేను భక్తుణ్ణి అని పృథగ్భావం వస్తుంది. కనుక అదైనా ఇదేనా, అది ఇదైనా అన్నది ఇక్కడ అమ్మవారు. ఏదైనా తరించిపోతా ఉండడంలో ఎంత గొప్ప మార్గం చెప్పిందండి. కనుక సనాతన ధర్మం ఎంత సులభమవుతుందండి ఇక్కడ. కానీ ఈ మార్గంలో తప్ప విగ్రహంగా పూజించేవా నాశనమైపోతావు, విగ్రహం లేకుండా పూజిస్తేనే ముక్తి పొందుతావు. కానీ విగ్రహంగా పూజించే వాళ్ళని తల తీసేస్తావు అనే దుర్మార్గం మన మతంలో లేదు. అదైనా ఇదేనా, ఇది అదైనా అని చెప్పింది అంత గొప్పగా. ఎందుకంటే ఇవన్నీ నేను ఏర్పరిచిన మార్గాలే కదా. అది ఏకత్వేన పృథక్త్వేన తథాచ ఉభయదాపివా మా ముపాస్య మహీపాల తతో యాస్యసి తత్పదం. అప్పుడు తత్పదాన్ని పొందగలవు. మొత్తానికి నన్ను ఆశ్రయించకపోతే లాభం లేదు కనుక నన్ను శరణవేడు అని చెప్పి సూక్ష్మేన తమసానిత్యం వేష్టితా మమ మాయ. నన్నెందుకు ఆశ్రయించాలంటే నన్ను తెలియకుండా చేసే మాయ కూడా నా స్వరూపం కనుక దానితో ప్రపంచమంతా వ్యాపింపజేసాను నేను మొత్తం. ఇంత మాయ దాటాలంటే ఎవడు తాడు బిగించాడో వాడో తాడు తీయాలి తెలుసుకో. పశువుకు తాడు వేసాడు పశువులు కాపరి, తాను తీసుకోలేదు, గట్టిగా ప్రయత్నిస్తే మడ గురి అయిపోతుందో తాడు తెలుసుకో. ఇక్కడ అదే అంబానో ఏదోలా అరువు అర్థం చేసుకుని తాడు విప్పేది వాళ్ళే. కానీ తాడు వేసిన వాడే తాడు తీస్తాడు. నన్ను ఎందుకు ఆశ్రయించాలంటే తెలియని అజ్ఞానమైన తాడు నేనే వేశాను కనుక విప్పేది నేనే. ఎప్పుడు విప్పాలో తెలిసిన దానం నేను, ఎవడికి విప్పాలో తెలిసిన దానం నేను, రెండూ కూడా. అందుకే నన్ను ఆశ్రయించు. ఈ తాడు నువ్వంతటి విప్పుకోలేవు, ఎందుకంటే కనపడదు ఆ తాడు. చూపించిన తాడు నువ్వే ఒప్పుకో. నీకు పాశాలు ఉన్నాయి విప్పుకో అంటే చెప్పిన వాడిని విప్పేస్తాం కానీ పాశాలు విప్పుకుంటామండి ఇక్కడ. అందుకే సూక్ష్మేన తమసా నిత్యం వేష్టితా మమ మాయయా సంసార సాగరే ఘోరే జాయంతే చ పునః పునః. అంత తేలిక కాదు మాయ దాటడం. ఇప్పుడు వినగానే చాలా సులభం అండి అలా అనిపిస్తుంది, కానీ అంత తేలిక కాదయ్యా. అందుకే మనల్ని అన్నాన్ని బాధపడక్కర్లే, మహామహులే పడిపోయారు దాంట్లో. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా మహామాయాయ లాగేసింది ఆ తల్లి. కానీ ఏమి భయపడక్కర్లేదు సుమా, సులభంగా దాటేస్తాం మాయని. ఒకసారి భయపెట్టేస్తుంది, ఒకసారి అభయం ఇచ్చేస్తుంది. ఏమిటండి రెండు చెప్పాలి, ఏదో ఒకటి చెప్పండి. సరే ఒకసారి భయపెట్టు, ఒకసారి అభయం ఇచ్చేస్తూ, ఒకసారి నిద్ర లేపుతావు, ఒకసారి నిద్రపుచ్చి, ఏమిటండి ఇది అంటే అమ్మవారు చెప్పదలుచుకుంది ఏంటంటే సులభంగా దాటేస్తానని తేలిక భావం వద్దు, అందుకు భయపడుతుంది. అమ్మో దాటలేనేమో అని నిరాశాభావం వద్దు. ఈ రెండు కల్పించడం కోసం చెప్తుంది ఇక్కడ. సులభం అంటే ప్రయత్నం సరిగ్గా ఉండదు, సులభం కాదనుకుంటే పతనమైపోతావు, భయపడతావు. అందుకే అమ్మవారి అది సులభం కాదు కానీ సులభమే. ఎలాగూ భక్త్యాత్వనన్యయా రాజన్ సమ్యక్ జ్ఞానేవ చేవహి. అనన్యమైన భక్తైనా ఉండాలి, సమ్యక్ జ్ఞానమైనా ఉండాలి. ఇక్కడ భక్త్యా జ్ఞానం రెండు శబ్దాలకి రెండు విశేషణాలు తగిలించింది అమ్మవారు. ఇందాక చెప్పారుగా భక్త్య, మళ్ళీ ఇప్పుడు చెప్పారేంటి అంటే తేడా ఉంది. భక్త్యాత్వనన్యయా నేను తప్ప అన్యము లేదు అనే భక్తి అనన్య భక్తి. నేను తప్ప అన్యము లేదంటే నాకు అమ్మ తప్ప అన్యం లేదు కాదు, నీకు కనిపించేది నీలో ఉన్నది అమ్మ తప్ప అన్యము కాదు అనే భక్తి అయినా ఉండాలి. లేదా సమ్యక్ జ్ఞానేన, లేదా విచారణలు ఉపనిషత్తుల వాక్యాలు చెప్పేసి కబుర్లు చెప్పేసి అదాతో బ్రహ్మ జిజ్ఞాస అదాహ అంటే అధికార, అధికారం అనగానే సాధన చతుష్ట సంపత్తి ఏదో చదివేశావు, అది ఇవి చెప్పేస్తుంటాయి కదా, ఏం లాభం అది? సమ్యక్ జ్ఞానేనా, సమ్యక్ జ్ఞానమేనా, అనన్య భక్తి అయినా. వా అని శబ్దం వాడింది. భక్త్యాత్వనన్యయా సమ్యక్ జ్ఞానేన చైవ హి అన్వేష్టవ్యం హి తద్బ్రహ్మ. అనన్యమైన భక్తితో కానీ సమ్యక్ జ్ఞానంతో కానీ అన్వేష్టవ్యం వెతుకు. దేన్ని? బ్రహ్మ, దాన్ని వెతుకు. అదే పొద్దుట లేచిన దగ్గర నుంచి ఎక్కడ ఏ కొత్త చీర వచ్చిందో వెతకడం, కొత్త కలెక్షన్స్ ఎక్కడ వచ్చిందో వెతకడం, చాలా అవకాశాలు ఉన్నాయండి ఇప్పుడు వెతుక్కోవడానికి. మీరు వెళ్ళక్కర్లేకుండా ఇంటికి వచ్చే ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ అన్వేష్టవ్యం మానివేసి అనన్య భక్తితో కానీ సమ్యక్ జ్ఞానంతో కానీ అన్వేష్టవ్యం. ఏమిటి? తత్పదం పరిమార్గితవ్యం. గీతలో వాక్యం అడిగాడు. పరిమార్గితవ్యం అన్న అన్వేష్టవ్యం అన్న ఒకటే. అన్వేష్టవ్యం హి తద్బ్రహ్మ. ఎందుకు వెతకాలి? హాయిగా తిరుగుతుంటే కూర్చోబెట్టి ఉపన్యాసం చెప్పి వెతుకు వెతుకు అని చెప్తున్నారే, ఏది అనన్య భక్తితో కానీ సమ్యక్ జ్ఞానంతో కానీ. ఎందుకు వెతకాలి? జన్మబంధ నివృత్తయే. మళ్ళీ జనన మరణ పరంపరలో పడిపోకుండా ముక్తి పొందడం కోసం. ఇది తప్ప మరొక మార్గం లేదు. నాణ్యం పంథ విద్యతేయనాయ. అందుకే నాయన మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. ఈ భయంకరమైన లక్షణాలు ఎంత చెప్పినా వినడానికి బాగుంటాయి, నువ్వు జాగ్రత్తగా నోట్ చేసి ఇంకోటి చెప్పడానికి కూడా చాలా బాగుంటాయి. అవి ఏమిటంటే అహంకారం చ మాత్సర్యం, కామం, క్రోధం, పరిగ్రహం, అధర్మాభినివేశించ.
ఇవి చాలా భయంకరమైనవండి. నేను అనే ఫీలింగ్ వచ్చేస్తుంది, పొసెసివ్నెస్తో వస్తుంది. నాకున్న అధికారం, నాకున్న పదవి, నాకున్న శక్తి, నాకున్న విద్య, నాకున్న వర్ణం, నాకున్న ఆశ్రమం, నాకున్న శరీరం, వీడితో నన్ను అంటావా అని అహంకారం వస్తుంది. దాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే అహం దేంతో కలుపుతావో అది నువ్వు అయిపోతావు. ఒకటే సూత్రం. అహం దేహంతో కలిపితే ఈ దేహం పోయి మళ్ళీ దేహం వస్తుంది. అహం బ్రహ్మముతో కలిపితే బ్రహ్మం అవుతావు. అంతే, ఇంకే సులభం అంటే ఇక్కడ బ్రహ్మతో కలపడం ఎలాగా? అహం బ్రహ్మముని శరణేయడమేడాలి, బ్రహ్మమునే చింతన చేయాలి, బ్రహ్మమే అయిపోతుంది అది ఇక్కడ. అది అహం బ్రహ్మం అవడం. ప్రపంచం పట్టుకుంటే ప్రపంచం అవుతావు, సింపుల్ అంతే. ఇక్కడ నువ్వే నిర్ణయించుకో. అదే స్తోత్రం చదివితే ముక్తి రాదు. ఏం మాటలు చెప్పారండి కనుక షణ్ముఖ శర్మ గారు, స్తోత్రం చదివితే ముక్తి రాదు అని చెప్పారు. పెద్ద హైలైట్ అది. కనుక ఆయనే చెప్తే మనం ఎందుకు చదవడం రెండో మాట. కానీ అది కాదు ఇక్కడ. దానిలో చెప్పింది సమ్యక్ జ్ఞానం, అనన్య భక్తి. దీనితో పట్టుకోమని చెప్తున్నాం కానీ విడిచిపెట్టమని చెప్పామా? కనుక అమ్మవారు చెప్తున్నది అహంకారంచ మాత్సర్యం కామం క్రోధ పరిగ్రహం అధర్మాభినివేశించ త్యక్వా. అధర్మాభినివేశం అంటే ఇది కూడా ఉపమాడుతుంది. మిగిలిన వాటికి అర్థాలు చెప్పక్కర్లేదు, తెలిసినవే ఉన్నవే. కామం క్రోధం అహంకారం ఇవన్నీ. అధర్మాభినివేశం గొప్ప మాట అన్నాడు. అభినివేశం అంటే తెలిసి వద్దు అన్నా అదే చేస్తానంటాం. అది ఒక ప్రవృత్తి ఏర్పడుతుంది, స్వభావం వాడికి ఇక్కడ. అది అభినివేశం అంటే అర్థం కదా. పట్టుదల, అదే చేస్తాను. కొందరికి ఎంత విన్నా వాసన వల్ల అధర్మమే చేస్తాడు. వాడికి తెలుసు అధర్మం అని తెలుసు కూడా. మహానుభావుడు రావణాసురుడు, వాడు తాతగారు చెప్పారు, నేను నువ్వు చేసింది. ఇప్పుడు రాముడు వచ్చేసాడు యుద్ధానికి అంటున్నా, ఆయన నేను తప్పు చేశాడు అని భార్యను నువ్వు అపహరించావు. అప్పటికి నీకు అవకాశం ఇచ్చాడు, అప్పగించావు వదిలేస్తానన్నాడు. అయినా మొండికేశావు. ఏం చూసుకుని మొండికేశావు? వచ్చినవాడు విష్ణువు అని నేను విన్నాను, జాగ్రత్త అన్నాడు. అవునా? అయినా నేను ఇవ్వని వాడు భార్య అన్నాడు. తప్పు, అవును తెలుసు అన్నాడు. ఇక్కడ మరేమిటి? ఏం చేయమంటావు? స్వభావం అది వదలను అన్నాడు. ఇక్కడ స్వభావోదృత క్రమ. అధర్మాభినివేశం అంటే ఇదండి. అది వాడికి సంస్కారం వల్ల తెలిసి అధర్మం చేసి. ఎవరికి తెలియదండి కుంభకోణాలు చేస్తే నాశనం అయిపోతాడని, అవినీతిని తెలుసు. వాళ్ళ పూర్వీకులు అలా నాశనం ఏంది కూడా చూశాడు. అయినా చేస్తున్నాడంటే ఏం చేస్తాం? అధర్మాభినివేశం. ఇది అధర్మాభినివేశం అంటే ఇక్కడ. ఇవి విడిచిపెట్టాలి నాయనా. వచ్చేస్తుంటుంది కనుక ఎలా ఉంటే అలా గడిపేస్తాను అనుకోవద్దు, సంస్కరించుకో. అది ఇక్కడ అర్థం. ఏం చేస్తా? ఏది రాసి ఉంటే అలా ఉందండి, నా స్వభావం అదండి. స్వభావం అనుకుంటే పుట్టుకెందుకు ఇచ్చాడు భగవంతుడు? స్వభావాన్ని సంస్కరించుకోవడానికే జన్మ. తెలుసుకోండి, స్వభావాన్ని సంస్కరించుకోవడానికి జన్మ. జన్మతః దుర్వాసనలే ఉంటాయి, సంస్కరించుకుని సద్వాసనలు తీసుకో. అందుకే సాధన సంస్కరణ కోసం. సంస్కరణే సాధన, సాధనే సంస్కరణ. అందుకే ఇప్పుడు చెప్పినటువంటి అహంకారం, మాత్సర్యం, కామం, క్రోధం, పరిగ్రహం. పరిగ్రహం అంటే అవతలి వారి వస్తువుపై ఆశ, పరవస్తువుని గ్రహించాలనే తపన. తర్వాత అధర్మాభినివేశం త్యక్వా, అవి విడిచిపెట్టి వైరాగ్యం ఆస్థిత. వైరాగ్యం సాధనకు బలం ఇస్తుందండి ఇక్కడ. ఎందుకంటే వైరాగ్యం తెచ్చుకుంటే నీకు యుగో పోతుంది, కామక్రోధాలు తగ్గుతాయి, అధర్మాభినివేశం తగ్గుతుంది. ఎందుకంటే ఎలాగో మిగిలినకో అవి దోషములు, వాటి మీద ఆశ పోయితే మిగిలినవన్నీ పోతాయి. కానీ అభ్యాసానికి వైరాగ్యం తోడు కాలంత కాలం అభ్యాసం బలపడదు. ఎన్ని కబుర్లు చెప్పండి, 24 గంటలు జపం చేసిన, ఉపనిషత్ విచారం చేసిన, వైరాగ్యం లేనప్పుడు ఇవన్నీ వ్యర్థమే. ఇంద్రియ నిగ్రహమైనా సరే వైరాగ్యవంతుడికే. వైరాగ్యం లేని ఇంద్రియ నిగ్రహం తత్కాలం. రావణాసుడు ఇంద్రియ నిగ్రహం సంపూర్ణ తెలుసా మీకు? లేకపోతే తపస్సే ఫలించదు. ఎంత తపస్సు చేశారండి మహానుభావుడు. అప్పుడు ఇంద్రియాలను నిగ్రహించుకున్నాడు, ఎదురుగా కామక్రోధాది వికారాలు పుచ్చమని కంట్రోల్ చేసుకున్నాడు. ఎందుకంటే తత్కాలం. తర్వాత తపస్సే ఫలితం వచ్చాక ఎంతవరకు కంట్రోల్ చేసినా హై స్పీడ్లో పెరిగే బయటికి. అందుకే ఇంద్రియ నిగ్రహం సరిపోదు, వైరాగ్యం ఉండాలి. అన్నిటికీ గొప్పది వైరాగ్యం తెలుసుకోండి ఇక్కడ. కానీ సాధనలన్నీ ఒక ఎత్తు, వైరాగ్యం ఒక్కటే ఒక ఎత్తు. ఇది తెలిసే మా స్వామివారు ఒకటే చెప్పారు, అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. చూడండి, అభ్యాసంలో బోల్డ్ ఉన్నాయి, వైరాగ్యం ఒకటే. ఇది లేనప్పుడు అదేది లాభం లేదండి ఇక్కడ. అన్ని అలంకారాలు చేసుకున్న 5వ తనం ఎంత అవసరమో, ఎన్ని సాధనలు చేసినా వైరాగ్యం అంత అవసరం ఇక్కడ. అది చూపిస్తున్నారు ఇక్కడ వైరాగ్యం యొక్క గొప్పతనం. అది సర్వభూతేషు చాత్మానం. తర్వాత స్టెప్పు సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని అవేక్ష చాత్మనాత్మానం బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూత ప్రసన్నాత్మ సర్వభూత అభయప్రద. అన్ని భూతముల యందు నన్ను, నా యందు అన్ని భూతములను చూసేటటువంటి వాడు బ్రహ్మత్వాన్ని పొందుతున్నాడు. అలా పొందినవాడు సర్వభూతములకు అభయమిచ్చేవాడే తాను.
అటువంటి వాడు నా యొక్క ఐశ్వర్యం పరమాం భక్తిం విందేత అనన్య భావిని, ఆ స్థితికి వెళ్ళిన వాడు నా అనన్య భావి అయిన భక్తిని పొందుతాడు. ఏమిటండి బలంగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే, భక్తి యొక్క పరాకాష్ఠత అప్పుడు అనుభూతికి వస్తుంది అని చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే జ్ఞానేన కర్మయోగేన భక్త్యాయోగేన వా నృప సంసార సర్వసంసారముచ్యర్థం ఈశ్వరం శరణం వ్రజ ఏష గుహ్యోపదేశ. ఇప్పటి వరకు నేను చెప్పింది గుహ్య ఉపదేశము, అత్యంత రహస్యమైన ఉపదేశం సుమా. ఏది తెలిస్తే మరొకటి తెలుసుకోవాల్సిన అవసరం లేదో అది రహస్యం, ఏది స్థూలమైన ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేవో అది రహస్యం. ఆ జ్ఞానాన్ని ఉపదేశించాను. అది అన్వీక్ష చేత దఖిలం యథేష్టం కర్తుమర్హసి. ఇప్పుడు నేను చెప్పిందంతా బాగా విచారణ చేసి నీకు ఏది ఇష్టం వచ్చేయండి అంటే, ఎన్ని చెప్పినా ఇష్టం వచ్చి చేసుకో అని చెప్పడం కాదు ఇక్కడ. ఒక ఆయన అలా వ్యాఖ్యానించాడు, తెలుసా మీకు? కృష్ణుడు ఏం చెప్పాడు? అన్నీ చెప్పిన ఇష్టం వచ్చి చేసుకో, అంత ఫ్రీడమ్ ఇచ్చేసాడండి. ఫ్రీడమ్ ఇవ్వలేదు. ఇది బాగా విచారణ చేసి ఇష్టం వచ్చి చేసుకో అంటే అర్థం, ఇంకోటి చెప్తే చేసినట్లు కాకుండా నియ్యంతట్టు స్వాభావికంగా చేసే స్థితి నేను చెప్పిన ఉపదేశం వల్ల కలిగింది. దాన్ని ఆచరించు అని చెప్పాడు ఇక్కడ. ఇది గ్రహించవలసిన గొప్ప మాట అని చెప్పి, నేను ఎవరినో చెప్తున్నాను, పరమేశ్వర శక్తిని ఇంతవరకు చెప్పావు కదా. కానీ నేను అంతకుముందే దక్షుడు కూతురుగా వచ్చాను, ఇంత శక్తిమంతురాలనైనా. కానీ వినింద్య దక్షం పితరం మహేశ్వర వినిందకం, ఈశ్వర నింద చేసిన వాడిని నేను నిందించి వాడిని వదిలేసి ఇప్పుడు నీకు కుమార్తెగా కలిగాను. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థాయ తవ ఆరాధన కారణాత్ మేనాదేహాత్ సముత్పన్న స్వామేవ పితరం స్థిత. ఒకటి విశ్వధర్మాన్ని నిలబెట్టడం కోసం నీ తపస్సు కారణంగా నీకు మేనాదేవి ద్వారా నేను కలిగాను. నన్ను ఇప్పుడు ఏం చేస్తామంటే శంకరునికిచ్చి వివాహం చేయి, సర్వజగత్తుని అనుగ్రహిస్తాను అని చెప్పగానే ఒక్కసారి అమ్మకి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ నీ వల్ల నాకు యోగం మాహేశ్వరం, మాహేశ్వర యోగము తెలిసింది. జ్ఞానం చేయవ ఆత్మనో యోగం, ఆత్మ అంటే ఏమిటో తెలిసింది, ఈశ్వరుడు అంటే ఏమిటో తెలిసింది, ఆత్మ అంటే ఏమిటో తెలిసింది. సాధనములు కూడా తెలుసుకోగలను, సాధన అని. ఇన్ని గ్రహించేన తల్లి ధన్యుణ్ణయ్యాను. నువ్వు నాకు కుమార్తెగా కలగడమే కాకుండా ముక్తిహేతువైన జ్ఞానాన్ని ఉపదేశించేవ తల్లి అని నమస్కారం చేశాడు. ఇది చెప్పి ఫలశ్రుతి చెప్తున్నాడు నారాయణుడు. ఇమం పఠితే అధ్యాయం దేవ్యా మాహాత్మ్య కీర్తనం. ఇప్పటి వరకు అంటే నిన్న మనం ప్రారంభించుకున్న దగ్గర నుంచి ఇవాళ పూర్తి చేసుకున్నట్టు వరకు దేవీ మాహాత్మ్యం అని చెప్పబడుతున్నది. దీని శివసన్నిధిలో శుచిగా భావిస్తూ, నన్ను భావిస్తూ పఠనం చేసినట్లయితే అతడు సర్వపాప వినిర్ముక్త. ముందు జ్ఞానానికి భక్తికి ప్రతిబంధకాలుగా ఉన్న పాపాలు పోతాయి, దివ్య యోగం పొందుతాడు, బ్రహ్మలోకాన్ని కూడా దాటిపోయి పరమస్థానాన్ని పొందుతాడు. ఇది దేవీ మహాత్మ్య గ్రంథం ప్రభావం. ఎక్కడ చదవమన్నాడు? శివస్య సన్నిధో. అందుకే కూర్చోబెట్టాడేమో ఓంకార క్షేత్రంలో. కొన్నిసార్లు మనకు తెలియకుండానే వస్తాయండి అదృష్టాలు. శివుని దగ్గర చదవమని చెప్పాడు, అదే మనం చేసాం. ఇప్పుడు ఇంకేం కావాలి? యశ్చేతత్ పఠతి స్తోత్రం. అంతేకాదు, ఈ చెప్పిన వాటిలో నువ్వు చదివిన స్తోత్రం ఉందే అది సమాహితమనాహ, మనస్సును ఏకాగ్రపరిచి చదివినట్లయితే వాడు పాపములు విడిచిపెట్టి శుద్ధుడవుతున్నాడు. అది నువ్వు చేసిన స్తోత్రం. మూడవది నామ్నామష్ట సహస్రంతు దేవ్యాయత్ సముదీరితం. నాకు సంబంధించి ఏ 1008 నామాలు చెప్పేవో దానిని సూర్యమండలంలో ఉన్న నన్ను ఆవాహన చేసి అర్చించి చదివితే ఫలితం ఉంది అన్నాడు ఇక్కడ. సూర్యమండలంలో ఉన్న తల్లినే మనం ఆవాహన చేసుకొని ఈ నామాలతో ఆరాధన చేస్తే, పైగా అభ్యర్చ్య గంధపుష్పాద్యై, ఆ 1008 నామములతో గంధపుష్పాదులతో అర్చించి, దేనితో భక్తి యోగంతో ఉన్నవాడి సంస్మరన్, నన్ను స్మరిస్తూ అర్చించినట్లయితే, అనన్య మనసుతో చేసినట్లయితే వాడు అంత్యకాలంలో పరబ్రహ్మమును పొందుతున్నాడు. పైగా అంత్యకాలంలో పరబ్రహ్మను పొందేయడంతో జ్ఞానం భక్తి ప్రారబ్ధవశాత్తు రాకపోయినా దీన్ని నిత్యం చదవడం వల్ల తర్వాతి జన్మలో అది ఉత్తమమైన యోగిగా పుడతాడు. పూర్వ సంస్కార మాహాత్మ్యం వల్ల ఆ జన్మలో బ్రహ్మ విద్య పొందుతాడు. అంత శక్తి 1008 నామాలకు ఉందండి ఇక్కడ. ఇది అమ్మవారు చెప్తున్నారు. అథవా జాయతే విప్రో బ్రాహ్మణస్య శుచౌకులే పూర్వ సంస్కార మాహాత్మ్యాత్ బ్రహ్మ విద్యామవాప్నుయాత్. పైగా ఈ నామములు నిరంతరం పఠనం చేసుకోవాలి పారాయణ కింద. విశేషించి లోకంలో చూస్తున్న దేశంలో కానీ భయంకరమైన ఉత్పాతాలు, ప్రమాద పరిస్థితులు ఏర్పడినట్లయితే మహామారీకృతే దోషై గ్రహదోషైశ్చ, గ్రహదోషాలు కానీ మహామారి దోషాలు కానీ ఉన్నట్లయితే ఇందులో ప్రత్యేకంచ అధనామాన్ని, ఒక్కొక్క నామాన్ని స్వాహాకారంతో
అగ్నిహోత్రంలో హోమం చేయడం చాలా మంచిది స్వాహాకారంతో. త్రిసవనం లేదా సవనత్రయం, అగ్నిహోత్రం ఉన్న వాళ్ళు త్రిసవనములు చేస్తారు. ఆ 3 సవనముల యందు అగ్నిహోత్రం యందు ఈ నామాలతో హోమం చేయడం మంచిది అని, లేదా ప్రత్యేకించి దీనినే హోమంగా చేస్తే ఈ 1000 నామాలతో హోమం చేయడం సర్వోత్కృష్టమే. పైగా జపేద్వా అహరహర్ నిత్యం, లేదా ప్రతిరోజు దీన్ని జపం చేసినట్లయినా, పైగా ఎలాగూ పార్వతీం దేవీం పూజయిత్వా, పార్వతీదేవిని షోడశోపచార పూజ చేసి ఈ 1000 నామాలు జపం చేసినట్లయితే, సంవత్సర కాలం జపం చేసినట్లయితే అతను అమ్మవారి అనుగ్రహం చేత సర్వ సంపదలు పొందడమే కాకుండా జ్ఞానము భక్తి కూడా సిద్ధింపు చేసుకుంటాడు. ఆ అమ్మవారిని ఎలా చేయాలి అంటే పార్శ్వత శంభుం త్రినేత్రం భక్తి సంయుత, శివుడితో ఉన్న అమ్మవారిని ఆరాధన చేయమన్నాడు. ఇక్కడ పక్కన శివుడున్న పార్వతీదేవిని ఆరాధన చేసి, అది భవానీం భవపత్నీం భవాన్వితాం అంటాడు భాగవతంలో 10వ స్కంధంలో. రుక్మిణీది ఎవరిని పూజించంటే భవానీం భవపత్నీం, భవపత్నీం అంటే మా ఆయన ఉన్నాళ్ళు కైలాసంలో అనకుండా భవాన్వితాం, శివుడితో ఉన్న శివపత్నిని స్తుతించి ఈ నామాలతో చేయాలి. వాడికి మహతీం లక్ష్మీం, వాడి గొప్ప ఐశ్వర్యం లభిస్తుంది, మోక్షం వాడి దేవుడు ఇదేనా లభిస్తుంది. మహతీం లక్ష్మీం మహాదేవ ప్రసాదత. ఇంతవరకు చెప్పినంత దేవీ మాహాత్మ్యం అనబడే ఒక అత్యద్భుతమైన గ్రంథమయ్యా. దీనిని మొత్తం విన్నారు దేవత ఋషులు. నిన్న మనం ప్రధాన అధ్యాయం చెప్పుకున్నాం, కొనసాగింపు ఇవాళ అయింది. ఇక్కడ ఎన్ని విశేషములు, మొట్టమొదట సృష్టితత్వం చెప్పడంతో పాటు లక్ష్మీనారాయణ తత్వం, విష్ణువు చెప్పిన జ్ఞానము ఇత్యాదులు వచ్చాయి. రెండవదంతా రుద్రుడు స్వరూపము, శివతత్వము, శివకేశవుల ఏకత్వము బోధించాడు. మూడవదంతా అమ్మవారి గురించి చెప్పాడు. ఇంకేముంది, ఏముందో తెలుసుకోవడం రేపు సమావేశం అవుదాం. సర్వం గ్రహిద్దాం. ఈరోజు అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా మనకి ఈ గురువారం రోజున పరమపావనమైన నర్మదా నదీ తీరంలో ఓంకార క్షేత్రంలో లభించింది. ధన్యులం. స్వస్తి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మేధాసి దేవి విదితా కిల శాస్త్రసారా దుర్గాసి దుర్గభవసాగర నౌరసంగ శ్రీకైటభారి హృదయేకృతాధివాస గౌరిత్వమేవ శశిమౌళి కృత ప్రతిష్ఠా. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృతా హర్ష భీతిమశేష జంతో. స్వస్థే స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయారిణి కాత్మధన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్తా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. భజే శ్రీచక్రమధ్యస్థా దక్షిణోత్తరయోः సదా శ్యామా వార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. శ్రీలలితామహాత్రిపురసుందరీ పరాభట్టారిక శ్రీమద్రాజరాజేశ్వరీ పరదేవతకి, శ్రీ ఓంకారనాథస్వామికి, మహాకాళస్వామికి, శ్రీ నర్మదామాతాకి జయ. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.